3 నెలలు వస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. అయితే ఈ రోజు నుంచే మొదలెట్టండి, ఖర్చులు కలిసి వస్తాయి. నీ మొహం కలిసి వస్తాయి, నేనే కొనుక్కుంటా. ఏంటి రాకెట్ లా పోతుంది? ఏమైంది దీనికి? అయ్యగారు పేస్ట్ దెబ్బకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. పేస్ట్ చిక్కొట్టంటే పళ్ళు రాలిపోతాయి. ఆ పని చేయండి, తొమ్ముకునే పని ఉండదు. అబ్బా, ముందు నువ్వు ఆ మొహం మీద ఉన్న పేస్ట్ అంతా వేస్ట్ అయిపోకుండా ఒక వారం రోజులు వాడే. అర్థమైంది కదా? వెళ్తున్నా లేండి. సర్లేండి, ఆ పేస్ట్ పక్కన పెట్టి బట్టలు వేసుకుని బయలుదేరండి, బయటకు వెళ్ళాలి. ఎక్కడికే? మా పెనుగొండ పిన్ని కొడుకు ఫణిగాడు ఉన్నాడు కదా. ఎవడో ఎలుగుబంటికి హెయిర్ కట్ చేసి షార్ట్ టీ షర్ట్ వేసినట్టుంటాడు ఆడేనా? వాడే. ఏమైంది దానికి? వలేసి పెట్టి జూలియట్ హెయిరే. వద్దన్నా వినకుండా ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెట్టాడు కదా. ఇప్పుడు ఆ పిల్ల పారిపోయిందా? పారిపోయినా ప్రశాంతంగా ఉండేవాడు. మరి వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడల్లా ఎక్కడో వైజాగ్ లో ఉన్న వాళ్ళ తమ్ముళ్ళని పిలిపించి పచ్చడి కింద కొట్టించేస్తుందంట. పైగా వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ వచ్చెళ్తున్నప్పుడల్లా దారి ఖర్చులకు 10,000 పట్టుకుపోతున్నారంట. అంటే ఆంబోతులో ఉన్నాడని నిసాపట్నం నుంచి వచ్చి కొట్టి వెళ్ళిపోతారా? హైదరాబాద్ లో అండగా ఎవడు లేదనుకుంటున్నారా? నేను చెప్పా మీరున్నారని. చెయ్, ఫోన్ చేయడానికి తాడోపేడ తేల్చేద్దాం. విశాఖపట్నం టు హైదరాబాద్ రైలు వేసింది, వచ్చి కొట్టి వెళ్ళిపోవడానిక? బోగిలు ఎగిరిపోతాయి. ఫోన్ చేయి. ఇదిగోండి. ఎరా బామ్మద్ది, మీ బామ్మద్దులు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి కొట్టి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారా? సిగ్గులేదురా మాట చెప్పడానికి? నాతో ఓ మాట అన్నా చెప్పద్దు. అందులో నువ్వు వచ్చినప్పుడల్లా 10,000 దారి ఛార్జీల కింద పట్టుకుపోతున్నారంట. అవును బావా అంటే ఎట్నే కాపురం విశాఖపట్నం షిఫ్ట్ చేసాయి. మరి ట్రిప్ కు 10,000 అంటే బాగా ఎక్కువ కదరా? అదే కాపురం విశాఖపట్నంలో ఉంటే కనీసం ఖర్చులన్నీ కలిసి వస్తాయని కాదా? ఇప్పుడు నెలకి ఎంత లేదన్నా 5-6 సార్లు అన్నా కొట్టుకుంటారు కదా. నెలకి 50-60 అంటే బాగా నలిగిపోతారు కదా. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఖర్చులు కంట్రోల్ అవుతాయని మంచి ఐడియా తీసుకుంటదేటి? ఎవరో లేదు అసలు వీళ్ళ కుటుంబాన్ని. పారిపోయి పెళ్లి చేసుకుంటే పచ్చడి అవుతా పరమానం అవుద్దా అండి? భోగిలు పగిలిపోతాయి. ఆవిడ గొడవ పెట్టుకుందని వీళ్ళ గొడవ పెట్టుకుంటే ఆస్తిలోని జీతంలోని సగం అట్టుకుపోతుంది. అప్పుడేం చేస్తారా? ఖర్చులు పోతాయి కదా. మనకెందుకులే. అమ్మ నా పేస్ట్. నువ్వు ఊరికే ఆడపిల్లల ఆడొకరా. ఈయన కాతే బెజవాడు బాబాయ్కి ఫోన్ చేసి పంపిస్తాలే. వెదవా, పారిపోయినప్పుడు తెలీదు. పెళ్ళం కొడితే ఏం చేయాలి? ఏంటి మళ్ళీ కొట్టించిందా? కొట్టించదా మరి? సర్లే గాని నాకు డౌట్ అక్క. ఏంటి? బావేంటే కంటెంట్ ఖర్చుల మీద తీసుకెళ్తున్నాడు. శాలరీలు పడ్డాయి కదా, ఇంకా స్కెచ్లు వేస్తా ఉంటాడు. మనం ఎక్కడ ఆయన శాలరీ వాడేస్తామోనని ఆ ఓవర్ యాక్షన్ అడగకుండా. మనం ఎందుకు అడుక్కుంటాం? మనకి పడ్డాయి కదా శాలరీలు. ఏ మన శాలరీలు వాడే స్కీమే లేదమ్మా. ఎప్పటిలాగే మన శాలరీ సేవింగ్ కి, మీ బావ శాలరీ షేవింగ్ కి. నీ శాలరీలో 1 రూపాయి ఖర్చు పెట్టినా కాళ్ళు ఎరక్కొడతా. వెంటనే ట్రాన్స్ఫర్ చేయి. అబ్బా, నీ ప్లాన్ నీకున్నాయి. ఎవరికి వాళ్ళు దానకళ్ళు అనుకుంటారు, కానీ అందరికి అక్కుతాళ్లే. అక్క, అసలే బావ ఖర్చులు కంట్రోల్ అని ప్లాన్ స్టార్ట్ చేశాడు. తన శాలరీ నీకెళ్ళేస్తాడు? ఇవ్వడు. ఇచ్చేలా చేస్తా. ఆ చెవిటి యదవ జీవితం. లైఫ్ లో వైఫ్ లేదు, ఫస్ట్ నైట్ లేదు. జీవితం జీతం గురించి సేకరణ చేయడం తప్ప. హే భగవాన్, ఓ కోటి ఇవ్వచ్చు కదా. పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేసి పైకొచ్చిగా తిరిగి ఇచ్చేస్తా. అలాగా స్వామి, నేను చెప్తాను స్వామి. ఏమన్నాడు? 1 కోటి రూపాయలు క్యాష్ రెడీగా ఉందంటరా, పైకి వచ్చి తీసుకోమంటున్నాడు. వెళ్తావేంటి? వద్దులేండి. అయినా పెళ్ళని ఓ తీసుకుంటావేంట్రా? పెళ్ళైతే ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా? ఎంతుంటది ఏంటి? ఇప్పుడు పానీపూరి ఉందా? ఒకటి నోట్లో ఉంటే ఒకటి చేతిలో ఉంటుంది, కప్పులో ఇంకోటి రెడీగా ఉంటుంది. నోట్లో పానీ కారిపోకూడదు, చేతిలో పూరి పగిలిపోకూడదు, కప్పులో ఉన్నది కరిగిపోకూడదు, కానీ తినేయాలి. ఎంత స్ట్రెస్! పెళ్ళం కూడా అంతేరా. మాట్లాడేటప్పుడు నోటికి, ఏదైనా పని చేద్దామంటే చేతికి, తినేటప్పుడు ప్లేట్కి అడ్డంగా ఉంటది. ఎంత స్ట్రెస్! అవసరమా? అవసరమే. వచ్చేసింది, చెప్పాను అడ్డంగా వచ్చేద్దని. ఖాళీగా ఉండి కొటేషన్లు కొట్టడం బాగా అలవాటు అయిపోయింది. ఖాళీగా ఎక్కడున్నాను? కాఫీ తాగుతున్నాను. త్వరగా తాగేసి ఈ ఏటీఎం కార్డ్స్ తీసుకెళ్లి మీవి మావి శాలరీస్ క్యాష్ డ్రా చేసి తీసుకురండి. క్యాష్ ఎందుకు? ఖర్చు అయిపోతాయి. అది అకౌంట్ లో ఉంటే. క్యాష్ ఎందుకు ఖర్చు అవుతాయి? అకౌంట్ లో ఉంటేనే ఖాళీ అయిపోతాయి. పొద్దున్న ఎక్కడైనా పడ్డదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. లేదు బావా, అక్క చెప్పింది నిజమే. ఆన్లైన్ మోసాలు, శాలరీ డేట్స్ కదా, హ్యాక్ చేసి అకౌంట్స్ లో క్యాష్ ఎత్తేస్తున్నారంట. సైబర్ క్రైమ్స్ ఓటీపీ తెలుసుకొని ఉన్నదంతా ఊడ్చేస్తున్నారంట. మన శ్రీవిద్య అకౌంట్ లో శాలరీ పడిందో లేదో మోసం చేసి మొత్తం లేపేశారంట. కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. వద్దులే, కాల్ చేసిన అది కూడా ఇదే చెప్తుంది. అమ్మో, అసలు ఖర్చులకు ఉన్నాయే. అందుకే వెళ్ళి అందరి క్యాష్ తెచ్చేయండి. ఎలా ఇవ్వు? వెంటనే వెళ్ళి తెచ్చేస్తా. ఏటీఎం పగిలిపోవాలి. అకౌంట్ లో ఉంటే ఏం చేయలేమనే క్యాష్ తెప్పిస్తున్నా. దాని నొక్కేద్దాం.
మనీ ఐస్ట్ లో ప్రొఫెసర్ కి బ్యాంక్ తాళాలు ఇచ్చినట్టు మీ ఏటీఎం కార్డులన్నీ ఈ ప్రొఫెసర్ కి ఇచ్చారు. కొట్టేకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా కొట్టేస్తాడు. స్మార్ట్ దొంగ. ఇప్పుడు ఫోన్ చేద్దాం. హలో, ఏమే నువ్వు చెప్పినట్టు అందరి అకౌంట్ లో క్యాష్ డ్రా చేసాను. ఎలాగో ఇంటికి వస్తున్నాను కదా, ఏమన్నా తీసుకురావాలా? ఏమొద్దు, ముందు మీరు ఇంటికి రండి, అసలే క్యాష్ ఉంది. అవునవును. రేయ్, ఆ బ్యాగులో క్యాష్ ఇవ్వరా. రేయ్, ఎవర్రా మీరంతా? చేతిలో కత్తి చూస్తే తెలియట్లేదా? కత్తులకు పదులు పెట్టుకునే వాళ్ళ? ఏమీ లేదే, వీళ్ళెవరో అడ్డంగా బలిసిన అడ్డగాడిదిలా ఉన్నారు. కత్తులు చూపించి డబ్బులు పని బెదిరిస్తున్నారు. మర్యాదగా ఇస్తావా లేదా ఈ కత్తితో కడుపులో కేబుల్ అని కెలికేమంటావా? అమ్మో పొడవకండ్రా, గుచ్చుకుంటే సెప్టిక్ అయింది. చుట్టుపక్కల ఎవరు లేరా? ఎవరు లేరే, షార్ట్ కట్ కదా అని సదులు చస్తుంటే ఈ ఎదవుల బ్యాంకు నుండి ఫాలో అయినట్టున్నారు. నువ్వు 100కి డైల్ చేసే లోపు వీళ్ళ కత్తులతో 100 బొమ్మలు ఎత్తారు ఒంటి మీద. ఆ తర్వాత 108కి ఫోన్ చేయాలి. ఒరే, కత్తులతో కాదురా, దమ్ముంటే కట్టు చూస్తూ చూసుకుందాం రండిరా. ఇచ్చేమంటావా? అమ్మో, అయితే ఇచ్చేస్తున్నా. ఒరే, మా ఆవిడ చెప్పింది కాబట్టి ఇస్తున్నాను, లేదంటేనా? ఏంట్రా? ఏమీ లేదు, తీసుకోండి. అమ్మా వెళ్ళిపోయారు. ఏమే ముందు మీరు ఇంటికి రండి. వస్తున్నా. పెట్రోల్ ఒక 500 ఉంటే పంపవా? పంపిస్తారండి. నాతో క్యాష్ తెప్పిస్తున్నా ఉంటే నువ్వేదో ప్లాన్ వేసే ఉంటావే, అందుకే నేను వేసా మాస్టర్ ప్లాన్. క్యాష్ అంతా దాచేయాలి. అరే 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 అరే, అమ్మా బాబోయ్, ఏమవలేదు. ఈ ఎదవలో పెద్ద కత్తులెట్టి చిన్నపిల్లలని కూడా చూడకుండా భయపెడదామని చూసారు. నువ్వు భయపడకుండా ధైర్యంగా డబ్బులు ఇచ్చేసావు కాబట్టి వాళ్ళేసి ఉంటారు కదా. కరెక్ట్ గా చెప్పావు. ఎలా చెప్పావు? మరి మాకేంటి వేరేలా కనపడింది? వేరేలాగా? ఎలాగా? అలా ఇదేదో ప్లాన్ వేసే ఉంటుంది. మనం ఈ బుల్లెట్ మీద వెళ్తే అది డొక్కు స్కూటర్ వేసుకుని వచ్చినా వచ్చేస్తుంది. మనం ఈ డొక్కు స్కూటర్ వేసుకుని వెళ్తే అది బుల్లెట్ మీద రాలేదు. మన ప్లాన్ వర్కౌట్ అవుద్ది. అందుకే మనం ఇది వేసుకుని వెళ్ళిపోతాం. ఏమీ లేదే, కత్తులు చూపించి డబ్బులు పని బెదిరిస్తున్నారు. చుట్టూ ఎవరు లేరా? ఎవరు లేరే, షార్ట్ కట్ కదా అని సదులు చస్తుంటే ఈ ఎదవుల బ్యాంకు నుండి ఫాలో అయినట్టున్నారు. పోన్లేండి, వాళ్ళు అసలే రౌడీల్లో ఉన్నారు. ఆ డబ్బులు ఏవో ఇచ్చేసి మీరు త్వరగా వచ్చేయండి. ఇచ్చేమంటావా? ఒరే, మా ఆవిడ చెప్పింది కాబట్టి ఇస్తున్నాను, లేదంటేనా? ఇచ్చేయండి 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 ఇచ్చేయండి. చూసిందా? ఆగండి. నీకు బుల్లెట్ వచ్చా? బుల్డోజర్ కూడా వచ్చు. నీ అమ్మ కట్టుకోవడం ఇప్పుడు నేర్చుకున్నావే. అది అక్కంటే. క్యాష్ ఎందులో ఉంది? తెలుసు. హే లక్ష్మమ్మ, లక్ష్మ చిన్నమ్మ గారు డిపిల్లో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారా? డిపి నుంచి డబ్బులు రాకపోతే డైనోసార్లు వస్తాయా? యాదవా, మీకు ఈ దొంగతనాలు చేసే విద్య ఎక్కడ అనుకుందండి? విద్య కాదురా, వీక్నెస్. పూటకో దొంగతనం చేస్తే గానీ 3 పూట ఫుడ్ తినలేకపోతున్నారా? రోజుకి 3? ఇది ఎన్నోది? సెకండ్ది. మరి ఫస్ట్ నీ పాకెట్ లో పాల ప్యాకెట్ కి 25 రూపాయలు ఉండాలి కదా. మీరే కొట్టేసింది. నేను ఇంకా ఎక్కడన్నా పాడేసుకున్నాను. నా డబ్బులతో ఫోన్ పే చేసింది కదండి. ఏడో కెహే, ఇందులో నుండి తీసిస్తాలే. దీంతో తీసి వస్తాయా? ఏటీఎం లో నుండి డబ్బులు తీయాలంటే కార్డుకో పిన్ ఉంటది కదా. ఈ ఏటీఎం లో డబ్బులు తీయాలంటే ఈ పిన్ వాడాలి. త్వరగా తీసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నాకిస్తే తడిసిపోతాయి గాని తీసిస్తా. గల్లు గల్లు మన సౌండ్ వస్తుంటే కాయిన్స్ ఉన్నాయనుకున్నారా? థమ్స్అప్ మూతలు ఉన్నాయంట్రా. నీలాంటి టోపీ మొహాలు ఇలాగే టోపీ వేయాలి కాబట్టి కాయిన్స్ తీసేసి మూతలు నేనే వేసా. అయినా నువ్వేంట్రా అందులో ఇంకొండవు, ట్రై చేయకు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా సపోర్ట్ చేస్తున్నావు. అయ్య బాబోయ్, నాకేం సంబంధం లేదండి. నీ జస్ట్ నిమిత్ర పత్ర పత్ర రే 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 రే, అవి మాత్రలో యాత్రలో కాదురా సత్రం.
అయ్య బాబు నత్తి నాకు చేయనట్టుంది. నిమిత్త మాత్రుడు వచ్చేసింది. అయినా నిన్ను కాదు రానని నేను అనుకోవాలి. నువ్వు చెప్పలేవని తెలిసినా కూడా నేను నీకు ఇలాంటి డైలాగులు రాస్తాను. నువ్వు ఖచ్చితంగా వాటిని కూని చేసేస్తావు. ఈ మాత్రం పేమెంట్ల కోసం ఈ మాత్రం పాటలు పడాలి కదండి. పేమెంట్ అనే మాట మాత్రం కరెక్ట్ గా తిరుగుద్దురా నీకు. నవ్వకం నలిగిద్ది నాలిక. ఇప్పుడు ఈ వీడియోకి బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఇన్స్టాలో పెట్టి నిన్ను ట్యాగ్ చేస్తా. దెబ్బకి నీ దొంగ బుద్ధి ఈ ప్రపంచానికి తెలుస్తుంది. భయపడుతున్నావా? కాదు, పట్టుకో. ట్యాగ్ కాదు, కొలాబరేట్ చేయి. నీతో పాటు నాకు కూడా వ్యూస్ బాగా వస్తాయి. వ్యూస్ కోసం మడ్డలు కూడా చేసి ఇలా ఉంది ఇదా? అయితే ఫస్ట్ మాట మీదే అవుతుంది. ఇదిగో ఇన్స్టా పెద్దమ్మ చూడు, లాస్ట్ మంత్ మొత్తం లెక్క తీసా. నేను నీకు రిచ్గా 67 లైకులు కొడితే నువ్వు నాకు చీప్ గా 27 లైకులే కొట్టావు. ఇలాగైతే నిన్ను అన్ఫాలో చేసేస్తా చూడు. తర్వాత నువ్వు ఫీల్ అయినా నాకేం సంబంధం లేదు చెప్తున్నా. అబ్బా కొడుకు పెళ్లి పెట్టుకుని నీకు లైకులు కొట్టుకుంటూ కూర్చుంటే తర్వాత మీ పెద్దనాన్ని కొట్టే కొట్టుడికి నా రిప్పు పోస్టుకు నువ్వు కొట్టాలి లైకు. కొడుకు పెళ్ళి అంటావు, పోస్టులు మాత్రం పోస్ట్ పోన్ చెయ్యు. ఇంతకీ నందుగడు పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? పీటల దాకా వచ్చాయి. తాడి కట్టించి దింపేయడమే. ఎక్కడికి? గంగలో. మాలాగా. మరే ఇంతకీ పెళ్లికి వస్తున్నారు కదా? నెక్స్ట్ మంత్ 11కే కదా. మామూలుగా రాను. మినిమం 40,000 పట్టు చీర కొత్తది. దాని మీద మాక్సిమం 15,000 డిజైనర్ బ్లౌజ్ కొత్తది. రెడ్ డైమండ్స్ హారం సెట్టు అది కూడా కొత్తదే. గ్రీన్ డైమండ్స్ వడ్డానం కట్టు తెలుసు, అది కూడా కొత్తదే. 2 చేతులకి దండవంకీలు చుట్టి. ఇవన్నీ కొన్నారా? లేదు, కొనాలి. ఓహో, అయితే పెళ్లికి రావట్లేదా? అబ్బా కొనిపిస్తాలేవే. ఇవన్నీ పెట్టుకొని పెళ్లి మండపంలోకి లెగ్గు పెడితే పెళ్లి నా కొడుకుది కదే, నువ్వెందుకంత హడావుడి చేస్తున్నావు? ఊర్లో వాళ్ళ పెళ్లికి కుక్కలదే కదా హడావుడి. నువ్వే నీకు కుళ్ళే. నేనింత బాగా రెడీ అయ్యి నీ కొడుకు పెళ్లిలో ఫోటోస్ రీల్స్ పెడితే నీకంటే నాకే ఎక్కువ ఫాలోవర్స్ పెరిగిపోతారని ఫోన్ పెట్టి పెళ్లిలో కలుద్దాం. ఫాలోవర్స్ పెరగగానే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది దీనికి. ఏంటి 130 మందికే? ఆ 130 మంది కూడా మొన్న పెదనాన్నను కొడుతూ పెట్టిన రీల్కి వచ్చాయి. దానికే పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుంది మోసల్దే. మిలియన్స్ లోకి వెళ్తే మూన్ మేకి వెళ్ళిపోతానేమో. అలా అనకే బాబు, ఇంకా ఇంట్లో తక్కువ ఇన్స్టాలో ఎక్కువ ఉంటది. నిజమే. సర్లే గాని ఏంటే జాకెట్లు జ్యువెలరీలు అంటూ కౌంటింగ్ సైజ్ కట్టింగ్స్ ఇస్తున్నావు? వాటన్నిటికి ఎంత అవుతుందో తెలుసా? అవన్నీ వీటితో కొనేచ్చు తెలుసా? ఏంటి ఇవన్నీ? అప్పట్లో తాళాలు గుత్తి, ఇప్పుడు కార్డుల గుత్తి. గుత్తి తీసుకెళ్ళి అయ్యో. ఆనంలే అంటే కీచైల్కి కార్డులు పెట్టుకుని మొల్ల మెయింటైన్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? వాటికి నెంబర్లు కూడా తెలియాలి కదా. మార్చేసారా? మొన్న నువ్వు అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ చేయమన్నావు కదా, అప్పుడే మార్చేసా. దొరికేసా తప్పుగా. మనం ఇంకెందుకు ఈ గుత్తి తీసుకెళ్ళే. ఇదిగో ఇంకా లాగ్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. మళ్ళీ ఎందుకు తొక్కుతున్నావు సైకిల్? మర్చిపోయాను. నేను మా ఇన్స్టా పెద్దమ్మకి పెళ్లికి అలా వస్తాను ఇలా వస్తానని బిల్డప్ ఇచ్చేసాను. ఇచ్చేసావు. ఇప్పుడు అలా వెళ్ళకపోతే మా ఇన్స్టా పెద్దమ్మ నాతోనే రీల్స్ చేసి నా పరువంతా తీసి అదే ఇన్స్టాలో పెట్టిద్ది. అప్పుడు ఆ రీల్స్ కి వచ్చిన లైక్స్ వ్యూస్ చూస్తూ నేను ఏదో ఒక మూలన ఏడుస్తూ కూర్చోవాలి. కూర్చునేందుకు? నుంచినే ఏడు. టేక్ యువర్ ఓన్ కంఫర్ట్. అలా జరగకూడదంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? నేను ఖచ్చితంగా 40,000 శారీ, 15,000 డిజైనర్ బ్లౌజ్ కట్టుకునే వెళ్ళాలి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో సింగిల్ గా ట్రిప్ వెళ్ళాలి. చూసించాలి. డీల్ చెప్పు. ఓకే. ఓకేనా? అయితే నాకు ఓకే. మరి వడ్డానం పెట్టుకెళ్ళాలంటే? నేను అడిగినప్పుడు అలా కార్తీక మాసం అడ్డు చెప్పకుండా నాన్ వెజ్ వండి వడ్డించాలి. ఓకే. అయితే నాకు ఓకే. మరి వంకీలు? అడిగేవాడిని గాని అందరి ముందు అడగాలంటే ఏమొద్దా? సర్లేండి ఓకే. అయితే నాకు ఓకే. అయితే నేను డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలా? చాలా విడిగా సెలెక్ట్ చేసేసుకో. ఇది ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిపోవాలి. అయ్యారు ఏంటండి అడిగిన మాట అన్నిటికీ అంత ఈజీగా ఉప్పేసుకుంటున్నారు? ఇది జరగదు కాబట్టి అలాగే ఒప్పేసుకుంటారు. ఎలా ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ వాడు ఉన్నాడు. 5 ఏళ్ల క్రితం స్కిప్ యాడ్ అన్నాడు. 3 ఏళ్ల క్రితం స్కిప్ యాడ్ ఇన్ 5 seconds అన్నాడు. ఈ ఏడాది క్రితం ఈ యాడ్ మొత్తం చూడమన్నాడు. ఇప్పుడు చూడు 2 ఏటలు చూడమంటున్నాడు. వచ్చే ఏడాది ముందు ఏటలు చూడండి, తర్వాత వీడియో చూపిస్తాను అంటాడు. మనం కూడా అంతేరా, ముందు మనకు కావాల్సినవన్నీ చేంజ్ చేసుకుని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. అయ్యారు మీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయండి? ఎలానా?
ఇది తొక్కుతున్నాను కాబట్టి వచ్చే. అవునండి, ఇందాక నుండి అడుగుదాం అనుకుంటున్నా, ఏంటి పసరా పస తొక్కేస్తున్నారు? ఇదా కాకరకాయ వేపాకు పసరు. ఇది ఇలా తొక్కితే పసర పవరు కాళ్ళలోంచి పాస్ అయ్యి గొంతులు చేదుగా అవుతుంది. కాలుతో తొక్కితే గొంతులు ఎందుకు చేదుగా అవుతుందండి? తొక్కి చూడు తెలుస్తుంది. తొక్కితే బాడీలోని బీపీ షుగర్ కంట్రోల్ అయ్యి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అమ్మా, అందుకే అండి మీకు అమ్మగారికి అన్ని తెలివితేటలు. ఒరే తొక్కాలి, నేను వెళ్ళాక కక్కుర్తి పడి తాగావు కడుపు కేకరణ్యం అయిపోద్ది. తాగలేడు. మిరిసిపోవాలి. అదేంటి అక్క, బావ అడిగిన దానికల్లా అలా ఒప్పేసుకున్నావు? మనకు కావాల్సిన నీకు కొనిపించుకోవాలి కాబట్టి. ఆయన అడుగుతాడు, మనం చేస్తామా? అబ్బో, వీడొకడు. చెప్పండి బాస్. ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది. పిచ్చి కోపం వచ్చి పంచింగ్ బ్యాగ్ ని పగలగొడుతున్నా. ఓహో, అది చెప్పడానికి ఫోన్ చేశారా? సరే పగలగొట్టుకోండి, ఉంటాను. మధ్యలో న్యూస్ అని కూడా ఒకటి అన్నా, అది వినపడలేదా? వినపడింది బాస్, కానీ ఇక్కడ చాలా పనులున్నాయి, త్వరగా చెప్పండి. నాకు తప్ప అందరికి పనులుంటాయి. బై ద వే, నేను నీ బాస్ అనే విషయం నీకు గుర్తుందా? మండితే ఫైర్ చేసి పాడతా. వీడొకడు కోపడదామని ట్రై చేస్తుంటాడు గాని ఎవడు భయపడ్డాని తెలీదు యాదవకి. చెప్పండి బాస్, ఇంతగా మీ కోపం తెప్పించిన ఆ న్యూస్ ఏంటి? ఆ న్యూస్ చెప్పడానికే ఎమర్జెన్సీగా మీటింగ్ పెడుతున్నా. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు రావాలా? కాదు, నెక్స్ట్ వీక్. ఎమర్జెన్సీ అంటాడు, నెక్స్ట్ వీక్ అంటాడు. అందుకు కాదు వీడి యాదవ అనేది. ఎమర్జెన్సీకి అబ్రివేషన్ కూడా తెలీదు. నెక్స్ట్ వీక్ ఎప్పుడు బాస్? నెక్స్ట్ వీక్ 11th. ఓహో, 11th. ఓకే బాస్. ఓకే అంటా ఉంటే మేక ఆ రోజే కదా పెళ్లి. అవును కదా, 11th నాకు అసలు కుదరదు బాస్, నేను రాను. ఎండి నేనే కుదిరించుకుంటున్నా. ఆఫ్టర్ ఆల్ మేనేజర్వి, నువ్వు కుదిరించుకోవాలి కదా. మీరు ఎండి కాబట్టి కుదిరించుకోవాలి, నేను ఆఫ్టర్ ఆల్ మేనేజర్ కాబట్టి కుదిరించుకోపోయినా పర్వాలేదు. నేను రానంటే రాను. ఎండి నన్న భయం లేదు అసలు వీళ్ళకి. దీని కూడా భయం లేదా? మన డిజైన్ సెలెక్ట్ చేసుకుందామే. ఇన్స్టా పెద్దమ్మ, చెప్పవే పెద్దమ్మ, ఇప్పుడే డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చెయ్యకు, ఆపేయ్. ఏ పెళ్లి ఆగిపోయేలా ఉంది కాబట్టి. అదేంటి? వాడు మండపంలో చేసుకోడంట, అదేదో సమాజంలో చేసుకుంటాట. ఆర్య సమాజ్లోనా? అందులోనే. పెళ్ళైనా మానేస్తానంటున్నాడు గాని చేసుకుంటే అక్కడే చేసుకుంటాట. ఎవ్వరిని రావద్దు అంటున్నాడు. మరి నా బిల్డప్ ఎంట్రీ, రీల్స్, వ్యూస్, లైక్స్. పెళ్లి పెట్టాకలేదని ఒక్క తేడుస్తుంటే పెళ్లిలో కిళ్ళి పెట్టలేదని ఒక్క తేడిచిందట. పెట్టే ఫోను. ఇదేంటే? ఇంకెందుకు లేటు, ఆ చిన్నపిల్లల్లో ఏడుస్తుంటాడు. బాసుకు ఫోన్ చేసి మీటింగ్ వస్తున్నా అని చెప్పి. బాస్, మీటింగ్ వస్తున్నా. పాపం పశ్చాత్తాపడ్డట్టుంది. ఓకే, వచ్చే అమ్మా. ఇంక చాలు. పద. వేపాకి ఎంత దొక్కిందని తెలియట్లేదే, ఎలా కనిపెట్టాలి? అబ్బో, అమ్మా ఏమైందిరా? బాత్రూములు ఖాళీ లేవా? అటు ఇటు తిరుగుతున్నావు. కొంపతీసా పసరగా తాగిసావా? కాదండి, నేను కూడా తొక్కాను కదా. మీరేం ప్లాన్ చేశారు ఆలోచిస్తున్నాను. తెలిసిందా? తెలియలేదే. తెలియదు కూడా. ఇప్పుడు మీ అమ్మాయి గారు వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయిందండి అంటూ చూడు. చూడు. ఏమండి, పెళ్లి జరగట్లేదు, క్యాన్సిల్. ఏమైందే? డబ్బులు ఏమైనా సరిపోలేదా? 1 లక్ష ఎక్కువైనా పర్లేదు, పెళ్లికెళ్ళు. పెళ్లి జరగట్లేదంటే 1 లక్ష ఖర్చు పెట్టి ఏం చేయాలి? పెళ్లి జరగట్లేదా? ఏమైంది? ఏమైందో ఆ నందుగాడికే ఫోన్ చేయండి. ఎదవన్నారు ఎదవ, మొత్తం నాశనం చేశాడు. ఫాలోవర్స్ మొత్తం పాయే. ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. ఇందాక ఫోన్ చేశాను కాబట్టి వీళ్ళ పెళ్లికి వెళ్ళట్లేదురా. చేస్తే ఏమైందో చూస్తే తెలుస్తుంది. యారా నందు, పెళ్లికి మంచి ఊపు మీద ఉన్నట్టున్నావు. అవును బావా, ఈ పెళ్లితో నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోయి వ్యూస్ మిలియన్లు దాటే. అందుకు కాదురా మిమ్మల్ని ఇన్స్టా ఫ్యామిలీ అన్నది. చెప్తా. అంటే ఏంట్రా, ఫాలోవర్స్ కోసం పెళ్లి చేసుకుంటున్నావా? మళ్ళా ఎంత ఖర్చు పెట్టి ఎంతమంది జనాలు పిలిచి భోజనాలు పెట్టి నేను ట్రెండింగ్ లాగా రాకపోతే ఎట్లా బావా? ఊరే, నువ్వు జనాలు పిలిచి పోస్టులు పెట్టినా, భోజనాలు పెట్టి రీల్స్ చేసేసినా ట్రెండింగ్ లోకి రావురా. పైగా ఓసిగా తినేసి పెళ్లిలో మాకు అది చేయలేదు, భోజనాల్లో ఉప్పు కారాలు లేవని చెప్పేసి నెగిటివ్ కామెంట్లు పెడతారు. మళ్ళీ ఎట్లా? ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే పెళ్లికి ఎవరిని పిలవకుండా సింపుల్ గా చేసుకుని ఆ పెళ్లికి అయ్యే ఖర్చుల్ని ఏ అనాథాశ్రమానికో ఏ ఓల్డేజ్ హోమ్ కో డొనేషన్ గా ఇచ్చేవనుకో, మీడియా మొత్తం నీ చుట్టే ఉంటది. ఆ వీడియో పోస్ట్ చేస్తే ఓవర్ నైట్
బంగారం చెప్పనా కన్నా పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. ఇప్పుడు చెప్పు, పెళ్లికి అందరిని పిలుస్తావు, సింపుల్ గా చేసుకుంటావా? సింప్లిసిటీ ఇస్ ద సెలబ్రిటీ స్టేటస్ అని ఇప్పుడే తెలిసింది. ఆ, బావా నువ్వు ఫోన్ నా పనిలో ఉంటా. పెట్టేత్తనా. అమ్మయ్యా, మండపుల్ సేఫ్. అబ్బా ఏం స్కెచ్ చేశారండి. ఆ. దెబ్బకి పెళ్లి కొడుకు వెళ్ళి ఆర్య సమాజంలో పడ్డారు, పెళ్లి ఖర్చులని అనాథాశ్రమంలో పడ్డాయి. మండపులు మనకు మిగిలే. వేపాకులు తొక్కేద్దామేంటి? ఏంటి ఇంకా లేవలేదు? ఏమండి లేవండి. లేవనా? తొందరగా లేస్తే మంచి కాఫీ ఇస్తా. తొందరగా లేపేవంటే విడాకులెత్తా ఆతల పో. ఏంటి బాబు ఇంకా బెడ్ దిగలేదా? నైట్ అంతా ఓటీటీలో సినిమాలు చూడటం, మార్నింగ్ ముసుగుదాన్ని పడుకోవటం. ముందు ఆ వైఫై కట్ చేయాలి, అప్పుడు గాని ప్రశాంతంగా ఉండదు. కట్ చేయాల్సింది వైఫైని కాదు వైఫ్ని, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. పడుకున్న పంచులకేం తక్కువ లేదు. ఎమర్జెన్సీ మీటింగ్, అందరినీ ఆఫీస్కి రమ్మన్నాడు కదా బాసు. తొందరగా లేవండి. కళ్ళు తెరవగానే నీ మొహం చూస్తే కాలు చేయరుగుద్దే. నీ పక్కన ఉన్నదాన్ని చూస్తే డైరెక్ట్ పేనాలే పోతాయి. అందుకే మీరు వెళ్ళిపోండి, నేను లెగుతా. బాక్స్ లో ఏంటి? బూందీ లడ్డునా? తింటావా? బాబా ఎలా ఉంది? బాక్స్ పగిలింది. త్వరగా లేచి రెడీ అవ్వండి, లంచ్ బాక్స్ రెడీ చేస్తా. లేదంటే ఇలాంటి బాక్స్ ఇంకోటి రెడీ చేస్తా. అమ్మా వద్దు, అయినా నీకోటి అర్థం కావట్లా. స్విచ్ గానీ ప్యాన్ తిరుగుద్దు గానీ ఆపే గానీ ఆగదు. నిద్ర కూడా అంతే, పడుకోగానే పట్టేత్తది గానీ లేవగానే వదలదు. వదిలించడానికే కదా మొన్న దీపావళికి మిగిలిన బాంబు పెట్టా. ఇంకా చాలా ఉన్నాయి దాచం లోపల. గెట్ రెడీ. అవుతాలే ఎల్లు. స్టీల్ బాక్స్ లో పెట్టింది కాబట్టి ఈ బాక్స్ పగిలింది. అదే డైరెక్ట్ బాంబ్ దుప్పట్లో వేసుంటే చెప్తా. చిచ్చుబుడ్డి అయిపోతాం. అమ్మో, ఈ ప్లాన్ సీరియల్లో చూసేవే. రెడీ అయిపోయారు. చేస్తున్నాం. మీరు చేస్తున్నారులే, నాకు పెడతారా అని. పెట్టడానికి మీరేమన్నా చిన్నపిల్లడా? పెట్టుకు తినండి. పిల్లాన్ని చేసే కదే పెళ్లి చేసుకున్నావు. ప్లేట్ చుక్కుతుంది. ఇడ్లీలయ్యి నువ్వు ఉంచలేదా? నువ్వు ఉంచలేదా? అంటే నాకే మిగల్చలేదా? మొత్తం ఉండాల్సిన 12 ఇడ్లీలు నువ్వు 4 వేసుకున్నావు. నువ్వు 4 వేసుకున్నావు. తర్వాత నువ్వు 1 వేసుకున్నావు. నువ్వు 1 వేసుకున్నావు. వెంటనే నువ్వు 1 వేసుకున్నావు కదే. నేను తినేలోపు నువ్వు 1 వేసుకున్నావు కదే. అంటే మొత్తం నేనే తినేసానా? అదంటే నేను తినేసానా? అది కాదే, మొత్తం 12 ఇడ్లీలు ఉండాలి. అందులో నువ్వు 4 వేసుకున్నావు. తర్వాత నువ్వు 4 వేసుకున్నావు. వా ఇడ్లీలు వాటంగా నవిలేసింది కాకుండా ఎదవలకు లేతున్నారు. ఏదో పెసర పుణుకు మొహాలు మీరును. ఇప్పుడు నా టిఫిన్ కూడా పెట్టే. వాళ్ళిద్దరు మంచి ఫ్లో లో ఉన్నారని మన ఇద్దరికి వాయి పెట్టాలండి. నువ్వు రా కరెక్ట్ పని అంటే అయ్యగారు ఆకలి తెలుసుకున్నావు. అందుకే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ తెగ పెరిగిపోతుంది. ఎలా ఉన్నారు? అయితే పేమెంట్ కూడా పెంచుతారా? కామెంట్ ఇవ్వగానే పేమెంట్ దగ్గరికి వెళ్ళిపోతావే. జీతంలోను జీవితంలోను ఎదుగుదల ఉండాలి కదండి. క్యారెక్టర్ పీకెత్తే కనబడకుండా పోతారండి. ఇడ్లీలు ఏమన్నా మిగిలాయా? లేవు, అసలు లేవు ఇడ్లీలు. ఉంచితే ఊడ్చేసేలా ఉన్నారే. మానత్వం లేదు అసలు మీకు. సర్లేండి, త్వరగా తినండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. ట్యాంకులో నీళ్లున్నాయి, కడుక్కోవచ్చు. నాకేకు అయినా ఇది అమ్మా త్వరగా ఎక్కువ, త్వరగా ఎక్కువ. దిగండి. ఎద్దుల బండి ఎక్కినట్టు ఎక్కేస్తున్నారు. ఏదో దూడమాలేసుకుని నీ బండి మీద రండి. ఆల్రెడీ ఎద్దు రైడింగ్ చేసింది కదా, ఎద్దుల బండి కాదంటాడేంటి?
అయినా అని బళ్ళు ఎందుకు రబుజ్జా, అందరం కలిసి ఒకే బండిలో పోదాం. అసలే పెట్రోల్ రేట్ కూడా పెరిగిపోయింది. అతడా గుద్దితే గోడ పగిలిపోద్ది. అదే సిమెంట్ గోడ అయితే నీ చెవి ఆయన మహేష్ బాబు గుద్దితే గోళ్ళంటి మేళ్ళు కూడా పగిలిపోతాయి. అంటే పెట్రోల్ లీటర్ 110, 2 కిలోల బియ్యం వస్తాయి, 1 కిలో చికెన్ వస్తుంది, రోజుకు 5 చొప్పున 4 పాల ప్యాకెట్లు వస్తాయి, తోడేస్తే పెరుగు వస్తుంది, 1/2 కేజీ సర్ఫ్ వస్తుంది, ఉతికితే మెరుపు వస్తుంది. 110 ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మేం కూడా అనలేదు సార్. ట్రాఫిక్ కూడా పట్టుకుంటే ట్రిపుల్ రైడింగ్ 1000 వేస్తాడు, అప్పుడు వస్తుంది అసలైన మెరుపు. దొరుకుతావు సిగ్నల్ ముందు దిగిపోతా దాటకెక్కేస్తా. హైదరాబాద్ లో బతకడానికి కావాల్సిన అడుక్కు తినే తెలివితేటలు అన్ని ఉన్నాయా మీ దగ్గర? మీతో పోల్చుకుంటే మేము ఎంతండి? నువ్వెక్కడ ఎక్కుతారా? మొట్టకారు ఇచ్చి కొట్టు అనలే. నేను కూడా ఎక్కలేండి, వెనకాల పరిగెత్తుకుంటూ వస్తా. బస్సులో రారా? బస్ చార్జెస్ కూడా పెంచేశారంట. సరిపోయారా బాబు, అందరూ కలిసి అడుక్కు తినండి. అందులో కూడా మీరే కదా మా హెడ్. పట్టుకోవే. అమ్మో అయిపోయాడు బాబు. నిన్ను అరవకో బాలేటి. అమ్మో బీబింగ్ తగ్గలేదు. అంత అయిపోయాక అమూల్ బేబీలా ఫేస్ పెట్టి సైలెంట్ గా ఉన్నావేంట్రా? ఏమైనా ప్రాబ్లమా? లావుగా ఉంటే కొలెస్ట్రాల్ అంటారు, సన్నగా ఉంటే షుగర్ అంటారు, కోపంగా ఉంటే బీపీ అంటారు, సైలెంట్ గా ఉంటే ఏదైనా ప్రాబ్లమా అంటారు. నన్ను ఏం చేయమంటారు? ఎంప్లాయీస్ అందరూ నా సీటు కింద బావెంత బొక్క తవ్వుతుంటే పట్టించుకోవడం మానేసి బొక్కలో సామతలని చెప్తారా నిన్ను? బాస్ 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 ఏమైంది బాస్? హెచ్ఆర్ పట్టుకుని స్కూల్ కెళ్ళి చంటి పిల్లలు కొట్టినట్టు అలా కొడుతున్నారు. హెచ్ఆర్ అంటే లార్జ్ స్కేల్ లో శాలరీ తీసుకోవడం కాదు, కంపెనీలో ఏం జరుగుతుందో కొంచెమైనా పట్టించుకోవాలిగా. అందుకని ప్యూనికి కూడా ఎదురు చెప్పని పసిపిల్లలను పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు, అసలు ఏమైంది చారి గారు? మన ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోగానే వేరే కంపెనీకి వర్క్ చేస్తున్నారండి. మూన్ లైటింగ్. బిల్లు అట్లా అబ్బో, ₹10 ఆర్టిస్ట్కి ₹5 మేకప్ వేసినట్టు ఇది చేసి జాబ్కి మళ్ళీ ఇద్దరు పనోళ్ళు. చెయ్యాల్సిన జాబ్ గురించి కాదు, చేసే జాబ్ గురించి సేవ. చెయ్యాల్సిన జాబా? ఎస్, మూన్ లైటింగ్. వేరే కంపెనీలోనా? ఎస్, మన ఆఫీస్ లో షిఫ్ట్ అయిపోగానే ఈ జాబ్ లోకి షిఫ్ట్ అయిపోవటమే. మన ముగ్గురికి వేరే ఆఫీస్ లో కూడా జాబ్స్ అప్లై చేస్తున్నా. తప్పే? తప్పేం కాదు. వేరే వాళ్ళందరూ షిఫ్ట్ల మీద షిఫ్ట్లు చేసి స్టేర్ల మీద స్టేర్లు లేపుతున్నారు. మనం మాత్రం ఉన్న ఇంటికే ఈఎంఐ కట్టలేక చేస్తున్నాం. అలా అని ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకో కంపెనీలో చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఎదురింటి పనమ్మాయి ఉంది, బాగుంటుంది, మూతి పగిలిద్ది, అయితే అసలు బాగోదు. 3 ఇళ్లలో అంట్లు తోమిద్ది. తోమే అంట్లు సేమే గాని శాలరీలు మాత్రం 3. పనమ్మాయికి ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు మనకుంటే తప్పేంటి? మన ఆఫీస్ లో 8 అవర్స్ చేశాక ఎక్కడ చేస్తే ఎవరికి ప్రాబ్లం? అంతేనంటావా? ప్యాకేజ్ వద్దంటావా? అస్సలు అన్నావు, కానీ బాస్ కి తెలిస్తే ప్రాబ్లం అవుద్దేమోనే. నేనెవర్ని? మేనేజర్. మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తాను కదా, చెయ్యప్పుడు. ఆఫీస్ లో అందరూ వేరే కంపెనీలో చేస్తున్నారా బాస్? వీడితో సహా. కాకపోతే నాకు ఒక్కటే ఆశ్చర్యంగా ఉంది, ఏంటి? ఆఫీస్ లో అందరికంటే వరస్ట్ బ్యాచ్ అంటే మీదే అనుకున్నా, కానీ మీరే నిజాయితీ పరులు, ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అవును బాస్, మేము ఉదయాన్నే లేవగానే నిజాయితీ అనే బుక్ చదువుకుని వర్క్ స్టార్ట్ చేస్తాం తెలుసా? అలా చూస్తారంటే చెప్పండి. మార్కెట్ లోకి నిజాయితీ అనే టైటిల్ తో ఏ బుక్ వచ్చినా ఫస్ట్ కాపీ మా ఇంటికి వచ్చింది బాస్. అందుకే కొత్త ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నా. మీలాంటి నిజాయితీ పరుల్ని సెలెక్ట్ చేయండి. ఓకే బాస్, ఇప్పుడు వెళ్ళమంటారా? ఎలాండి? ఆగండి, బుక్స్ బాగా చదవండి. ఓకే బాస్, తొందరగా పదండి. అది కదండి, అందరూ దొరికేశారు, మనం దొరకలేదనే కదా నీ డౌట్? పైగా నిజాయితీ పనులు అంటాడేంటండి? నువ్వేంటే ఆలోచిస్తున్నావు?
అంటే నేను ముందే దొరికేస్తాను కదా, నా ఫేస్ చూసుకో డౌట్ రాలేదేంటని. రాదు. ఆ? ఎందుకు రాదంటే ఎందుకు నేనెవర్ని? మేనేజర్. మేనేజ్ చేస్తా. ఈ డబల్ జాబ్ వచ్చిన డబల్ ఎగ్జైట్మెంట్ లో డబల్ కమిటా చేస్తావేంటి? విత్ కాజు వేసి చేస్తా. అయితే మిగతా డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తా. ఆయలేవు. ఏదమ్మా వేసుకుని ఎంటర్ చేద్దాం. హలో అన్నయ్య, అర్జెంట్ గా నీ అకౌంట్ నెంబరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ పంపరా. సరే. అంటే అందరూ సేమ్ పాన్ కార్డులు సేమ్ అకౌంట్లు ఇస్తే దొరకరా? డబల్ శాలరీలు డబల్ పిఎఫ్లు క్రెడిట్ అవగానే ఆటోమేటిక్ గా బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆఫీస్ కి పాస్ అయిపోద్ది. అందుకే టిప్రో వాడు 300 మందిని పీకేశాడు. మూన్ లైటింగ్ అంత ఈజీ కాదు. వీజీనే. డెక్ మహేంద్ర వాడు యాక్సెప్ట్ చేయలేదా? చేశాడు. సింగిల్ శాలరీతో ఎలా బతుకుతారనే కదా యాక్సెప్ట్ చేశాడు. అందుకే నేను కంటిన్యూ చేస్తా. నేను చెయ్యను. నేను చేస్తా. చేసుకుంటే చేసుకో. ఉన్న ఉద్యోగం పూర్తిగా తెలియదు నీకు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏంటో ఎప్పుడు కన్ఫ్యూజనే. భోంచేద్దాం. బంగారం కొంటే బీరువాలోను బ్యాంక్ లోను దాచుకోవాలి. స్టేటస్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చా? పోస్ట్ చేస్తే ఏమవుతుంది? నా లాంటి దొంగలు వచ్చి కొట్టుకుపోతారు. ఎలాగా? ఇలాగా. ఇక్కడ పర్స్ పెట్టాను కదా, ఏమైంది? ఇంట్లో ఇద్దరు దొంగలు పెట్టుకుని మళ్ళీ ఎత్తుక్కోవడం ఎందుకు? నో డౌట్. ఏమైంది? అబ్బా, ఎపిసోడ్ స్టార్ట్ అయిందో లేదో కానీ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసావని అప్పుడే మర్యాదగా నా పర్స్ నాకు ఇచ్చే. ఇదిగో ఎక్కడెక్కడో పడేసుకోవటం, పోతే పెళ్ళని అడగటం. మెళ్ళ ముళ్ళేశారు కదా అని అడ్డమైన దొంగతనాలన్నీ నా మెడకు చుడితే కట్నం డబ్బులు వెనక్కి లాగేసుకొని సేమ్ మెడ పెట్టుకుని బయటికి గంటేస్తా. నువ్వు చేసినా చేస్తా. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగాక ఫ్యాట్ బాగా పట్టేసిందే నీకు. మీతో పోల్చుకుంటే నాకు తక్కువే పట్టింది. మళ్ళీ పంచా? సర్లే, నా పర్స్ ఏమైపోతుందో చెప్పు. పర్స్ ఎవరిది? నాదే. జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది ఎవరో? నేనే. పోతే ఎత్తుకోవాల్సింది ఎవరో? నేనే. వెళ్ళి ఎత్తుక్కోండి. అక్కర్లేద్దే. అక్క అలీబాబా అయితే చెల్లెలు 40 దొంగలు ఖచ్చితంగా అదే కొట్టేసి ఉంటది. ఒసే సౌజే, పర్సు కొట్టేసావా? పైసలు లేపేసి పర్సు పెట్టియాల్సింది. ఈసారి అస్సలు దొరకకూడదు. అమ్మయ్యా, ఇన్స్టా చూసుకున్నా. నిన్నే అడుగుతుంది. మాట్లాడదేంటి? అరుతుంటే వినపట్లేదా? ఏమో బావా, ఈ రూమ్ లో పిలిచింది వినిపించింది కానీ తర్వాత మాట్లాడింది వినపట్లేదు. అబ్బా, కొట్టేసింది కవర్ చేయడానికి ఏం యాక్ట్ చేస్తున్నావే? ఎందుకు వినపడదే? నమ్మవా? అసలు నమ్మను. అయితే నువ్వు ఇక్కడ కూర్చో, అక్క నువ్వు రావే. సర్లే, ఎందుకు వినపడదు? రావేరా. బావా, నిన్న ఆఫీస్ పక్కన కాఫీ షాప్ లో ఎవరితో కాఫీ తాగావు బాగా క్లోజ్ గా? ఇది మా కాలేజ్ మేట్ కుసుపుతో కాఫీ తాగడం చూసేసిందా? అమ్మో, ఈ విషయం కుమారికి తెలితే కొల్లబొరిసేది. అస్సలు మాట్లాడకూడదు. వినపడట్లేదా? చెప్పాను వినపట్లేదని. రా చెప్తా. ఏంటి బావాని తర్వాత మాట్లాడవు? అంటే ముందు పిలిచింది వినపడింది, తర్వాత మాట్లాడింది వినపడలేదా? పిలిచిన తర్వాత మాట్లాడిందా? నిజమే, ఈ రూమ్ లో ఏదో ఉంది. నేను చెప్పానా వినపట్లేదని? సర్లే గాని ఆఫీస్ దగ్గర కాఫీ ఎవరితో తాగారు? కాఫీయా? కాఫీ ఏంటి? అదే ఎవరితోనూ క్లోజ్ గా తాగారంట కదా. అదే బావా, మన హెచ్ఆర్ చారి గారితో కూర్చుని తాగావు కదా, అదే తర్వాత మాట్లాడింది. అదే తాగాను. సర్లే గాని అదేంటి ముందు పిలిచింది వినపడి తర్వాత మాట్లాడింది మాత్రం వినపడకపోవటం? అది ఈ రూమ్ లోనే. నువ్వు కూడా నమ్మట్లే కదా ఈ రూమ్ లో ఏదో ఉందంటే? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. సరే అయితే నువ్వు ఇక్కడ ఉండు, మేము వెళ్ళి ఆ రూమ్ లోంచి మాట్లాడతాం. రా బావా, అక్కకు చూపిద్దాం. ఇవ్వాలండి. నా
రాత్రి తిరిగి ఇలా తయారైంది. పేలు అక్క వినపడుతుంది చెప్పు. ఏదో ఉందంట ఇంత క్లియర్ గా వినపడుతుంటే. మొన్న ఈఎంఐ 15,000 మొత్తం కట్టేశావా? ఇప్పుడు ఈఎంఐ కూడా వచ్చిందేంటి? ఇది తెలియకుండా ప్రతి నెల 3,000 12,000 కదా ఈఎంఐ కడతాను. అమ్మో ఇప్పుడు ఈ విషయం వీడికి తెలిసినట్టు ఏరబద్దుడు సంబరం చేసేస్తాడు. ఈ టాపిక్ మనకి ఏ సంబంధం లేదు, నాకే వినపడలేదు. పాపం దీనికి కూడా వినపట్లేదు. చూసావా వినపట్లేదు? అస్సలు వినపట్లేదు. దా నువ్వు వెళ్ళాను ముదిరిపోయావు నువ్వు. ఇప్పుడు దీని ఏంటే ఎంత సెపరేట్ చేసిన ఏం మాట్లాడలేదు, అందుకే నేనే లేచి వస్తున్నా. నిజంగానే మాట్లాడావా? అసలే వినపడలేదు. నిజంగానే ఈ రూమ్ లో ఏదో ఉంది. అర్జెంట్ గా అమ్మకు ఫోన్ చేసి శాంతి పూజ చేద్దాం. ఇంట్లో ఏళ్ళతోనే ఏకలేకపోతున్నా, ఇంకా దెయ్యాలతో కూడా. అందరా మరి నీ ప్లాన్ వర్కౌట్ అయింది కదా, పైసలు పెట్టుకుని నా పర్సన మొహాన్ని కొట్టు. తీసుకో. కాఫీ తాగేటప్పుడు చుట్టూ చూసుకో. అక్కడేం జరగలేదు తెలుసా? అది నేను నమ్ముతాను, అది నమ్మదుగా. అయ్యారు బాస్ అర్జెంట్ గా ఫోన్ చేశాడు. మిమ్మల్ని అర్జెంట్ గా ఫోన్ చేయమన్నారండి. దానికి నువ్వెందుకు అమ్మమ్మలా వణుకుతా చెప్తున్నావు? ఆ ఫేస్ ఏంట్రా? లూజ్ మోషన్స్. అంత లూజ్ అయ్యేలా ఏందన్నావేంటి? మొన్న ఇంగ్లాండ్ కి పాకిస్తాన్ కి ఫైనల్ మ్యాచ్ వచ్చింది కదండి. ఆ ఫైనల్ మ్యాచ్ చూస్తూ ఎగ్జైట్మెంట్ లో చేతి దొరికిందల్లా తినేసానండి. అంతే. అప్పటి నుంచి గేట్లు ఎత్తడం దించడం, గేట్లు ఎత్తడం దించడం. రివర్ లో ఫ్లో మాత్రం తగ్గట్లేదండి. అంత ఎగ్జైట్మెంట్ అయిపోయి చూడాల్సింది ఏముందిరా? అక్కడ పాకిస్తాన్ తో ఆడింది ఇంగ్లాండ్, ఇండియా కాదు కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని కూడా మన ఇండియా వాడే కదండి. వాళ్ళు గెలిచిన మనం గెలిచినట్టే అని కొంచెం ఎగ్జిట్ అయ్యా, కొట్టేసింది. ఈ బ్రిటిష్ వాడు భలే తెలివైనోడ్రా. మన దేశంలో సిరి సంపదలు ఉన్నప్పుడేమో ఆడు పాలించాడు, ఆడి దేశం దరిద్రంలో ఉన్నప్పుడేమో పాలన మనోడికి ఇచ్చాడు. సర్లే ఇంకోటి రే, తొందర చెప్పండి. ఫాస్ట్ గా చెప్పేస్తా. ఫాస్ట్ ఫుడ్ తిన్నవాడు ఫాస్ట్ అవ్వడు, స్మార్ట్ ఫోన్ వాడినోడు స్మార్ట్ అవ్వడు, కానీ లూజ్ మోషన్స్ పట్టుకున్నాడు మాత్రం లూజ్ అయిపోతాడు. నీలా ఎలా ఉంది? మీరు టైం వచ్చిందని చెప్తారు, టైమింగ్ సెట్ అయిందని చెప్తారు, కానీ ఏ టైంలో చెప్పాల్సింది ఆ టైంలో మాత్రం చెప్పరండి. అర్థం కాలేదు. మళ్ళీ చెప్పడానికి నాకు టైం లేదు. వాటర్ ఉన్నాయి. నా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చెప్పండి బాస్. ఇదేసుకోనా ఇదేసుకోనా? నేనైతే ఇది వేసుకుంటా. ఆ లైన్ లోనే ఉన్నాను, చెప్పండి. బాస్ బాస్ స్పీకర్ స్పీకర్. ఫోన్ చేయమన్నాను, టైం లేదు నీకు. గ్రీజర్ పని చేయట్లేదు, బకెట్ లో హీటర్ పెట్టాను, వచ్చి బకెట్ తీసుకెళ్ళండి. సరే. టైం లేక కాదు బాస్, టైమింగ్ సెట్ అవ్వక. ఇంతకెందుకు ఫోన్ చేయమన్నారు? నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమన్నాను కదా, ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసేయకండి. ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయకుండా శాండ్విచ్ సమోసా ఎటు పంపించాలా? కావాలంటే కాఫీ కూడా ఇవ్వు, కానీ సెలెక్ట్ మాత్రం చేయకు, రిజెక్ట్ చేయి. ఇంటర్వ్యూ చేసి రిజెక్ట్ చేయాలా? అప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు చేయడు? ఎందుకో నేను ఆఫీస్కి వచ్చాక చెప్తా, నువ్వు మాత్రం రిజెక్ట్ చేయి. వీడికి చిప్పు దొబ్బినట్టుంది, చెప్తా చూడు. సర్లేండి, ఎంతకీ వాటర్ హీట్ అయ్యాయా? చూస్తున్నా. కొట్టింది. ఇప్పుడు చిప్పు సెట్ అయింది. బకెట్ లో చేయి పెట్టారు, షాక్ కొట్టింది. ఏం చేశారు? చిన్న షాక్ ఇచ్చా. ఉన్నాడా? ఇంట్లో వోల్టేజ్ కదా, ఎలుగుబంటికి ఆ పవర్ అయితే సరిపోదు, ఉంటాడు. సర్లేండి, ఈ రెండిట్లో ఏదేసుకోను? రెండో రిజెక్టే, నో సెలెక్ట్. తొందరగా రెడీ అవ్వండి, ఇంటర్వ్యూలో ఇంకా చాలా మందిని రిజెక్ట్ చేయాలి. అమ్మా, ఈయన కూడా చిప్పు దొబ్బినట్టుంది. నువ్వు కూడా చిన్న షాక్ ఇవ్వు, అప్పుడు మొత్తం పోయిద్ది. ఏరా నీకు ఇంకా ఆగలేదా? ఇప్పుడే మోటరేషన్ ట్యాంక్ లో వాటర్ అయిపోయింది. నువ్వు ఇంట్లో ఉండి ఖాళీ చేసే పనిలో ఉండు, పదవే ఆఫీస్ కి. రిజెక్ట్ చేసేదానికి ఇంటర్వ్యూ ఎందుకండి? ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం కదా. బాస్ ఎందుకు రిజెక్ట్ చేయమన్నాడో తెలుసుకోవడానికన్నా వీడిని సెలెక్ట్ చేస్తాను. సింపుల్
ముందుగా ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు సీరియస్ గా ఆన్సర్ చెప్పు, సెలెక్ట్ చేసేస్తా. గుడ్. మీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కి 15 రూపాయలు బస్ ఛార్జ్, అప్ అండ్ డౌన్ 30 రూపాయలు అవుద్ది. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళావనుకో నీకు ఎంత మిగులుద్ది చెప్పా, సెలెక్ట్ చేస్తాను. నడుచుకుంటూ వెళ్తే ఏం మిగలదు సార్, 300 అవుతుంది. అదేంటి? దారిలో దుర్గా వైన్స్ ఉంది. నవ్వింది చాలు. నువ్వు రిజెక్ట్ రా. దారిలో దుర్గా వైన్స్ దగ్గర ఆగి ఇంటికి వెళ్ళిపో. ఏదో పల్లికే మొహం నువ్వు. అమ్మ బాస్, కమ్ టు మై క్యాబిన్. ఓకే బాస్, పద. దీంట్లో 30 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళు శాలరీ సెటిల్ చేసి ఇంటికి పంపించేయండి. 30 మందా? మొన్నే కదా బాస్ 90 మందిని మూన్ లైటింగ్ అని తీసేశారు. ఇప్పుడే ఎక్స్ప్రెషన్ పెడితే నెక్స్ట్ మంత్ ఇంకో 20 మందిని తీసేస్తున్నా. అప్పుడేం ఎక్స్ప్రెషన్ పెడతారు? వై వై అంటే లే ఆఫ్. లే ఆఫా? లేబర్ యాక్ట్ ఏం చెప్తారు? రెసిషన్ అని చెప్తాం. ప్రాజెక్ట్ లో ప్రాఫిట్స్ బానే ఉన్నాయి కదా. ఇది ఏ మంత్? నవంబర్. మళ్ళీ మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తాయో కన్ఫర్మ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? జాన్ ఎండ్. ప్రాఫిట్స్ ఉన్నాయి కదా అని పోషిస్తూ కూర్చుంటామా? అందుకని ఇప్పుడు వీళ్ళందరికీ ఏ రీజన్ చెప్పి తీసేస్తారు? హెచ్ఆర్ ని తీసేస్తా అంటే వీళ్ళందరి జాతకాలు బయట తీస్తాడు. ఇందులో ఫేక్ సర్టిఫికెట్ గాళ్ళు, పర్ఫార్మెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. ఊస్టింగ్ ఇచ్చేయండి. పాపం బాస్ 3 years చేశారు. వాళ్ళు చేసిందేంటి పుణ్యమా? ఇది సత్రం కాదు, ఐటీ కంపెనీ. మనమే కాదు, ఇలాన్ మస్క్ కూడా ఇదే చేశాడు. వెళ్ళండి. ఆగండి, ముందా రోహిత్ గారిని పంపించేయండి. ఏంటి సార్ పిలిచారంట? ఏం లేదు రోహిత్, నీకు 3 నెలల శాలరీ ముందే ఇప్పించమన్నాడు బాస్. ఏంటి సార్ ఏమైనా అకేషనా? కాదు, రెసిషన్. ఏంటి సార్ తీసేస్తున్నారా? ఏం చేయమంటావరా, లోపలాడు ఏదేదో రీజన్స్ చెప్తున్నాడు. సార్ ఈ జాబ్ కోసం చాలా కష్టపడ్డాను సార్. ఇంకొంచెం కష్టపడి ఇంకో జాబ్ కొట్టు. ఇప్పుడు ఈ జాబ్ నుంచి తీసేయడానికి రీజన్ ఏంటి సార్? ప్రాజెక్ట్ కోసం 3 years కష్టపడ్డా. ఈ జాబ్ పోతే నా లైఫ్ పోతుంది సార్. నువ్వు ఫేక్ పెట్టావని కంపెనీకి డే 1 నుండి తెలుసు. 3 years నిన్ను ఎందుకు ఉంచిందో తెలుసా? కంపెనీకి నీతో అవసరం ఉంది కాబట్టి. ఇప్పుడు అయిపోయింది, తీసేస్తుంది. ఇప్పుడు ఆ 3 years ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించాలి, లేదంటే ఫేక్ అండ్ ఫైర్ చేయాలి. కంపెనీకి ఎమోషన్స్ ఉండవురా, క్యాలిక్యులేషన్సే ఉంటాయి. నువ్వు కూడా ఎమోషనల్గా థింక్ చేయకు, క్యాలిక్యులేటెడ్గా ఉండు. ఎందుకంటే ఇంతకుముందు నీ చేతిలో ఫేక్ సర్టిఫికెట్ ఉంది, ఇప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంది. ఫేక్ ఉన్నప్పుడే నువ్వు ఈ జాబ్ కొట్టావంటే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇంతకన్నా గొప్ప జాబ్ కొట్టగలవు. ఊరే నీ లైఫ్ పోద్దంటున్నావు. ఇప్పుడు నీ చేతిలో ఫామ్ 16 ఉంది, పే స్లిప్లు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, జెన్యూన్ రివీలింగ్ లెటర్ ఉంది. కుక్కంత అంతే జాబ్ వద్దు. లైఫ్ ఎలా పోద్దురా? కాన్ఫిడెంట్గా వెళ్ళు. ఏమన్నా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. సరే సార్. చూసారా, నేను గాని ఇంకో జాబ్ కి అప్లై చేయకుండా ఉండుంటే. వసి నీ ఎంకమ్మ, ఇది ఆఫీసే, ఆడింటాడు. అమ్మని టైం అయిపోతుంది. కుమారే, ఆ డబ్ల్యూ కంపెనీ కొటేషన్ ఫైనల్ చేయవే, టైం అయిపోతుంది. మెయిల్ చేస్తున్నా, కొంచెం ఆపుకోండి. ఏంటి బాబు బాగా హడావుడి చేస్తున్నాడు? ఫ్రైడే కదా, పంపించా చూడండి. వచ్చింది, తొందరగా లాగౌట్ చేయి, లాగిన్ చేద్దాం. ఏంటి సార్ మంచి ఫైల్ మీద ఉన్నారు, ఫైల్స్ తగలబడిపోతాయి. ఏమీ లేదు చారి గారు, వారం అంతా హాయిగా ఏసీలో వర్క్ చేస్తాం కదా, ఫ్రైడే ఈవినింగ్ ఆఫీస్ వదిలేయాలంటే చాలా బాధగా ఉంటదండి. ఆ బాధలో మీలాంటి వాళ్ళు వచ్చి ఏమన్నా మాట్లాడారు అనుకోండి, పోలీసు పాడుకోవాలనిపిస్తుంది. ఏదో కుంకుడికే మొహం మీరును. ఫైర్ కాదు, ఫ్రస్ట్రేషన్. ఫ్రైడే ఈవినింగ్ లాగౌట్ చేసే టైంకి బాస్ పింగ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆఫీస్ వదిలి దొబ్బే అనిపిస్తుంది. వారం అంతా పని చేస్తే వీకెండ్ కోసమే కదండి. అంటే ఈ వీకెండ్ 2 రోజులు ఏం చేసేద్దామని? ఏముందండి, పొద్దున్నే తలస్నానం చేసి మీలాగే నుదుటికి విభూతి రుద్దుకుని దేవుడికి దండం పెట్టుకుని చాగంటి కోటేశ్వరరావు గారి సూక్తులంట పూజ గదిలో గడిపేస్తాను. నిజమా అండి? నిజం అని అడుగుతున్నావా? కాదు కదా మరి. ఇప్పుడు పబ్ లో ఓన్ సింగింగ్ ట్రెండింగ్. మొత్తం బ్యాచ్ అంతా కలిసి బాటిల్ వేసేసి బ్యాండ్ మేళ పెట్టి నువ్వు వస్తావని నేను నార్మల్ అది మాది అని బీభత్సం చేస్తాం. అప్పుడు గాని ఈ వారం రోజుల ఫ్రస్ట్రేషన్ తగ్గదు. రామ వీకెండ్ 2 రోజులు ఎందుకండి వేస్ట్ చేస్తారు? ఏదైనా కోర్సు నేర్చుకోవచ్చు కదా.
చేతపడి నేర్చుకుని ముందర మీ మీదే ప్రయోగిస్తాను. అడ్డమైన కోర్సులు నేర్చుకోవడం వల్లే కదండి ఇన్నాళ్ళు ఇక్కడ తగలటం. ఇంకా నేర్చేసుకుని 2 రోజుల్లో కూడా ఆనండి. నేర్చుకోవద్దులేండి. మీరు మెసేజ్ చూసారో లేదో అని బాస్ 2 కబుర్లు పంపాడు. ఓసారి వెళ్ళి కలండి. పిలిచేడా? సిస్టమ్ పోతే శాలరీలు కట్ చేస్తారండి. తెలుసండి. మెసేజ్ చూడలేదనుకున్నారా? చూసి చూడనట్టుండి లాగౌట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. మీతో కారం పేడు. సరేలేండి, లోపలికి వెళ్ళి ఏదో ఒకటి కవర్ చేసుకోరండి. వెళ్తాను. మాట అన్నాడా? సరే లేదంటే సీట్లో మేము కార్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. మీరు వర్క్ కంప్లీట్ చేసుకొని మెట్రో ఎక్కొచ్చేయండి. ఎంత ఆడవర్ చేసింది ఏళ్ల ముందు వెళ్ళిపోవడానికా? ఇదంతా ఈడి వల్లే. వస్తాను, సీట్ కేసు కుట్టేస్తాను. వచ్చావా? మెసేజ్లు కనిపిస్తలేవు నీకు. సర్లే గానీ ఓ 2 hours వర్క్ ఉంది, కంప్లీట్ చేసి వెళ్ళు. నాకు బయట పని ఉంది, నేను బయలుదేరాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటిది? రిజైన్ చేసి పాడదుబ్బా. ఎందుకు? వీకెండ్ లో లాగౌట్ చేసే టైంకి ఎక్స్ట్రా వర్క్ అంటే చేయరా? తొక్కలో జాబ్ నేను చేయి, నేను పోతా. రే, నేను ఎన్ని వీకెండ్లు ఎక్స్ట్రా వర్కులు చేసి ఈ స్టేజ్ లో ఉన్నాను తెలుసా? బొంగులో స్టేజ్ నాకేం అక్కలేదు. ఫ్రస్ట్రేషన్ తో తెచ్చాక స్టేజ్ లో నెత్తిరేసి కొట్టుకుంటారా? నాకు నా సింగింగ్ స్టేజే కావాలి. రే, 6వ తరగతి పిల్లోడా ఏంటో అల్లరి చేయరా? మరి చిన్నప్పుడేమో ప్రిన్సిపాల్ గారు పంపించేవాడు కాదు, ఇప్పుడేమో మీరు పంపించలేదు. ఇంటికి వెళ్తేనేమో అది పంపించదు. అసలు నేను నా గురించి బతుకుతున్నాను మీ గురించి బతుకుతున్నానో తెలియట్లేదు తెలుసా? అందుకే మర్యాదగా పంపిస్తే పంపించండి, లేదంటే నేనే వెళ్ళిపోతా. బయట ఎవడున్నాడు? చారిగాడు చైరెట్టుకుని ఎలాడతాడు. నువ్వు వెళ్ళాను రమ్మని. బతికిపోయారు. ఈవినింగ్ నాతో పెట్టుకుంటారు. వస్తున్నాడు. ఏం శ్రీనివాస్ గారు, ఎన్ని గంటలు దిగింది రాడు? 2 గంటలకు దిగింది. నాకు గది, మీకు రమ్మంటున్నాడు. వెళ్ళండి. లోపల అన్నదానికి మీ రియాక్షన్ చూసి వెళ్దాం అనుకున్నానండి. చూసారు కదా, వెళ్ళండి. ఈ వీకెండ్ నువ్వు వస్తావని నేను అనవసరంగా ఆగాను రా బాబు. శనివారం పొద్దున్న ఏ గుడి దగ్గరికి పోయావు? చేతిలోకి సిల్లర్ వచ్చింది. రూపాయి వేసారా? నీ ఫేస్ కదా ఎక్కువలే. నువ్వు కూడా వచ్చుంటే కలెక్షన్ ఫుల్ వచ్చుండేది. నీ ఫేస్ వాల్యూ ఎక్కువ కదా. పొద్దున్న తలకాయ బాగానే పని చేస్తుంది. ఏం లేదు బా, వింటర్ కదా, స్నానం చేయాలా వద్దా అని హెడ్ అండ్ టైల్స్ వేస్తున్నా. అబ్బో, హెడ్ పడిందనుకో చేయను. టైల్ పడితే చేస్తావా? లేదు, హెడ్ పడే వరకు వేస్తా. వీకెండ్ కదా బా, స్నానం సెలవు ఇచ్చా. తిండికి కూడా సెలవు ఇవ్వాల్సిన దరిద్రం. అది అవ్వదులే గాని నువ్వేంటి నైట్ లేట్ గా వచ్చి మార్నింగ్ వెళ్తున్నావు? వీకెండ్ కదా, నేను కూడా ఈ ఇంటికి సెలవు ఇచ్చా. శని ఆదివారాలు కొన్ని మొహాలు చూడకూడదని గట్టిగా డిసైడ్ అయ్యా. ఏంటో బా, జీవితంలో ఒక్కొక్కసారి ఏది జరగకూడదు అనుకుంటాం అదే జరుగుతుంది, ఏది జరగాలనుకున్నావు అది జరగదు. ఇప్పుడు నేను చూస్తే కూడా అదే అనిపిస్తుంది. అల్లుడు గారు, అత్తయ్య గారు, అమ్మా, మా రాజు ఎక్కడుంది? కిచెన్ లో. రాజు ఏం నోరే అది? నువ్వు ఉండు బా. ఏంటండి ఏదో తేడాగా ఉంది కదా? రాజీ, ఏమైందమ్మా? చెప్ప పెట్టుకోండి వచ్చా. సరే వెళ్ళిపోతానులే. ఆగే, ఏంటో చెప్పు. మీ నాన్న మళ్ళీ కొడుతున్నాడు. బా, మీ ఏజ్ కి మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందానే? ఏం చేయమంటే బాగా కొడుతుంటే. అల్లుడు, మాయగారు, మా ఆవిడ వచ్చిందా? కిచెన్ లో ఉంది. వరుసకొచ్చినట్టు సంపెత్తాని వెళ్దాని. చూస్తారేంటండి? పదండి. పద. చెప్పకుండా వచ్చేద్దాం. మాయగారు ఏమైందండి? ఏమైందంటే సంపెత్తంది. ఏమైంది నాన్న? ఏమైందంటే నాకు తెలియకుండా పక్కింటి వాళ్ళతో సినిమాకి వెళ్ళింది. ఊరుకోండి, పక్కింటి వాళ్ళతో సినిమాకి వెళ్తే చంపేస్తారా? మీ ఆవిడ వెళ్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను, చంపేస్తాను. అందుకని నేను చంపేస్తాను. అబ్బా, నువ్వు ఆగు నాన్న. అబ్బా, ఆవిడ ఏజ్కి వెళ్ళొచ్చులేండి. ఏజ్ గురించి కాదు, పక్కింటి వాళ్ళతో సినిమాకి వెళ్ళడం తప్పంతే. అయినా నువ్వెందుకు వెళ్ళావే? పక్కింటి ముసలాడు సినిమా చూసి సంవత్సరం అయిందంటే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళా. ముసలోళ్ళు అంటే కదండి. ముసలాళ్ళైనా సరే పక్కింటి వాళ్ళతో సినిమాకి వెళ్ళడం మా వయసులోనే లేదు. చంపేస్తాను అంతే, చంపేస్తాను. ఊరుకో నాన్న, నీకు బద్ద మరీ తిక్కెక్కువైంది. తిక్క అల్లుడు, నువ్వు నన్ను దింపు. అది కాకుండా ఇంకో ఏదో పని చేసింది. ఇది ఏంటో అడుగు. ఏం చేసావే? మీ నాన్న సరుకులకి ఇచ్చిన డబ్బుల్లో మిగిల్చి మళ్ళీ అవే డబ్బులు మీ నాన్నకే వడ్డీకి ఇచ్చా. ఆ విషయం నాన్నకెలా తెలిసింది? నావని చెప్తే తిరిగిస్తాడేంటి? అందుకే ఎదురుటి దుకాణం వాడితో ఇప్పించా. ఆడు చెప్పేశాడు. అమ్మని
చూసేవాళ్ళు నా డబ్బు నాకు ఇచ్చిందే కాక ఆ దగ్గర పరుగు తీసేసింది. సంపెత్తను తిని ఏంటలుడు ఆపట్లేదు. ఈ విషయంలో చంపేసిన పర్లేదు, సంపెత్తను. అయినా నీకు ఇంకా ఈ వడ్డీలకి తిప్పే బుద్ధి పోలేదంటే? హలో, అలా తిప్పాను కాబట్టే మీరే తిప్పలు పడకుండా ఇప్పుడు ఇలా తిరుగుతున్నారు. అలాగని మొగుడు కూడా వడ్డీకి ఇచ్చేస్తావు నువ్వు? మొగుడని వంకాయకు తెలుసు, వడ్డీకి తెలియదు కదా. చూసేవాళ్ళు దీని వంకాయ పర్ఫార్మెన్స్. ఆ వంకాయ తెలివితేటలు ఈ టెంకాయ మొహం దానికి కూడా వచ్చినాయి. నీ కూతురైనా తక్కువ అనుకుంటున్నారేంటి? మరి ఎందుకు ఆగావు? దాన్ని కూడా చంపైపోయావా? నాన్న మీరు చెప్పాల్సిన మాటనా? ఇప్పుడు మీ నాన్నని కాదు, భర్తని. ఒక భర్తగా నా అల్లుడు భర్తకి నేనేమైనా చెప్పొచ్చు. అల్లుడు నువ్వేసేయి, ఎవరొచ్చారు నేను చూసుకుంటా. మీరేసేస్తుంటే మేము చూస్తూ కూర్చుంటాం. చూసేవాళ్ళు దీని పాగరు వేసేస్తాను, చంపేస్తాను దీన్ని. ముందు మీరు కూలామంటే, లేదంటే బీపీ వచ్చి ముందు మీరు పోతారు. ఆగను, ఇక్కడున్నాళ్ళు దాని మొఖం నాకు కనిపించిందో వెళ్ళిపోయాడు. ఏంటి విశేషాలు? అల్లుడు ఎలా ఉంటున్నాడు? అమ్మ నువ్వు మామూలు దానివి కాదే, వేరియేషన్ స్టార్. ఏదో వాడు ముందు భయపడినట్టు యాక్షన్ చేస్తాం గానీ ఆ చట్నీ ఎందుకో. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అప్పుడేం చేసి చూడు. ముందు మీరు కూర్చోండి. ఒరేయ్, అర్జెంట్ గా మాయ గారికి వెళ్ళి కూలింగ్ వాటర్ తీసుకురా, కొంచెం కూల్ అవుతారు. ఒరేయ్, దాంతో పాటు టిఫిన్ కూడా తీసుకురా. అరిసి అరిసి ఆకలేస్తుంది. సరే అండి అయ్యగారు. అయ్యో బాబాయ్, మావయ్య గారు ఏంటండి ఆవేశం? కొండవలసి అనుకున్నాను, పెద్ద కొండ సెలవే మీరు. నిజమేలండి, అణిగి మణిగి ఉంటే అరిటాకు నిలిపినట్టు నలిపేసి ఆవులకి మేకలకి ఎట్టెత్తరి పెళ్ళాలో. సేమ్ ఫీలింగ్. ఇంతకీ ఇంకో విషయం, మొన్న మీ అత్తగారు ఫోన్ చేసింది. ఏంటంట? మీ ఆడపడుచుకి సంబంధం ఒకే అయ్యేలా ఉందంట. అవునా? మొన్న ఇన్స్టా పెద్దమ్మ కొడుకు నందుగడి పెళ్లి మిస్ అయింది అనుకున్నా. ఈ పెళ్లిలో చూపిస్తాను నా ఇన్స్టా టాలెంట్. ఏంటి చూపించేది? కట్నం డబ్బులు మీ ఆయన సర్దుతున్నాడు తెలుసా? సర్దితే సర్దని. మొన్న మన సౌజికి సంబంధం కుదురుతుందంటే ఆయన పొలం వదులుకోవడానికి రెడీ అవ్వలేదా? ఇది అంతే. అప్పుడు నీ పని అంతే. ఆవిడ తన కూతురుని చూసుకుంటే నేను నా కూతురుని చూసుకోవద్దా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆయన డబ్బు ఇవ్వడానికి వీల్లేదు. ఒసి, నువ్వు సీరియల్ అత్తగారిలాగా మరీ విలన్ గా తయారయ్యో తెలుసా? నువ్వు నోర్మి, నువ్వు నేను చెప్పించేయి. అమ్మాయి గారు ఆడొస్తున్నాడు, ఆపే ఆడు మన పార్టీ. అమ్మాయి గారు, పెద్దమ్మ గారు, పెద్దయ్య గారికి టిఫిన్ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. ఒసే, ఓ ఇడ్లీ ఇంత చట్నీ వెయ్యి. అది ఇంగిలే. అబ్బా ఏం కాదులేవే, నువ్వెయ్యి. అయ్యగారు, పెద్దమ్మ గారు మీ గురించి ప్లాన్ చేస్తున్నారండి లోపల. ఏమని? మీ చెల్లి గారి పెళ్లి కట్నం మీరే ఇద్దాం అనుకుంటున్నారంట కదండి, దాన్ని చెడగొట్టిద్దామని. చూసావా అల్లుడు, అప్పుడే స్టార్ట్ చేసింది. వదిలి 10 నిమిషాలు కాలేదు, పాయిజన్ కలిపేస్తుంది. వచ్చింది నీ అంకమ్మ. నువ్వు అంకాయ ముఖం నాకు చూపించద్దన్నా? ఒరేయ్, నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు నా సంగతులన్నీ నువ్వే చూసుకో. నీకో ఎకరం పొలం రాసిస్తా. అల్లుడు, నేను టిఫిన్ మేడ మీద తినొస్తా. చెప్పకుండా చాలా చేస్తున్నారు. చెప్పుడు మాటలు నువ్వు చాలా చేస్తున్నావు. నేను పెళ్ళానే కాదు, మేనేజర్ని కూడా. బాత్రూమ్ లో గేజర్ ఏం కాదు. ఆయన నీకు నాకు మాటలంటే నేను ఇప్పుడు నీ బ్యాచ్ కాదు, మా మామయ్య గారి బ్యాచ్. మా అమ్మాయి గారు అంటే గుర్తొచ్చింది. టిఫిన్ తీసుకెళ్లారు కానీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదు. ఏటి ఎకరం పోలానికి అప్పుడే యాక్టింగ్ మొదలెట్టావా? ఇటే దావా మా మామయ్య గారికి నేనే ఇస్తాను. పాప మన ఇద్దరం నిజంగానే గొడవ పడ్డావని అల్లుడు నమ్మేశాడే. ఎలా ఉంది మన యాక్షన్? యాక్సనా? నువ్వు కొండవలస కొండ సెలవా కాదు మామ, పెద్ద ఆనకొండ. యాక్టింగ్ బానే ఉంది కానీ అల్లుడికి తెలిస్తే ఇది 2nd ఫ్లోర్, పైన ఇంకో ఫ్లోర్ ఉంది, తోసేస్తాడు. మనం దొరుకుతామేంటి? అమ్మా ఎంత పర్ఫార్మెన్సా! వీళ్ళంత సడన్ గా వచ్చారంటే వాళ్ళకు కూడా ఏదో సంబంధం ఉండే ఉంటది. అల్లుడు 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 ఇంట్లోనే గిల్లుడు. అల్లుడు అల్లుడు ఏంటి ఎక్కడా సబ్బు కాని షాంపు కాని కనపట్లేదు? ఒరే అంజీ, ఏంటి మామయ్య గారు పిలిచారా? బాత్రూమ్ లో సబ్బు లేదు అల్లుడు. సబ్బా? సబ్బు ఎందుకు? స్నానం చేయడానికి. ఏంటి చలికాలం మీరు స్నానం చేస్తారా? మరి మీరేం చేస్తారు? లైక్ దిస్. బయటికి వెళ్తే ఫిగర్లు ఎమ్మటి పడతా. ఈ మాత్రం దానికి బాత్రూమ్ లోకి రావడం ఎందుకు? స్నానం చేయకపోయినా స్నానం చేసామన్న ఫీల్ ఉండడానికి. దీనివల్ల చలికాలం చలి ఉండదు, సబ్బు షాంపూ ఖర్చు ఉండదు, వాటర్ బిల్ ఉండదు, అబ్బో జ్వరం చెత్తదన్న భయం ఉండదు. ఏంటి ఇంట్లో ఎప్పుడు ఇలాగే స్నానం చేస్తారా? ఎప్పుడు కాదు, ఇప్పుడే మొదలెట్టా. ఏంటి అల్లుళ్ళో ఏదో చేంజ్ వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థమైంది.
ఒకవేళ మీకు నీళ్లు పోసుకుంటే గానీ స్నానం చేసినట్టు ఉండదు అంటే దానికి ఓ ప్లాన్ ఉంది. అంటే ఏమిటో చెప్తా. ఒరే అంజీ, కవర్ బాత్. ఒరే అంజీ, మామయ్య గారికి కవర్ బాత్ చూపించరా. అంతే రంజీ. అక్కడ ఏం తెలిసిందని రా తుడుచుకోవడానికి? ఫీల్ కోసం. మీరు స్విమ్ బాత్ చూసుంటారు, టబ్ బాత్ చూసుంటారు. ఇది కవర్ బాత్, చలికాలం స్పెషల్. మామయ్య గారు కవర్ తగిలించిన కవర్ బాత్ చేపిద్దాం. వద్దు, నాకు స్నానం చేయాలన్న ఫీలింగ్ రెండు చచ్చిపోయాయి. అల్లుల్లో ఏదో చేంజ్ వచ్చింది. మామయ్య గారు స్నానం చేయరా? ఒరే కవర్ చేరా, అత్తగారికి తెలుద్దాం. ఈసారి నుంచి వర్కౌట్స్ టైం పెంచాలి. ఏంటో రోజు 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నా, 1 కిలో కూడా తగ్గట్లేదు అక్క. వెళ్తే తగ్గరండి. అంటే ఆవిడ వెనకాల కూర్చుంటే నేను కదండి తొక్కేది. తోడు తీసుకెళ్తున్నావు అనుకున్నా, తొక్కడానికి తీసుకెళ్తున్నావా? అందుకే కదండి నేను తగ్గిపోతున్నా. ఎవరొకరు తగ్గుతున్నాం కదరా. అంతేగాని నువ్వు సైకిల్ తొక్కో. నీకు తెలుసు కదే చిన్నప్పటి నుంచి ఇది ఫిజికల్ యాక్టివిటీస్ లో పూరని. ఈ మధ్యన మెట్లెక్కేస్తున్నా. ఎంత మరి? అవును, నువ్వేంటే పాలు కొలుస్తున్నావు? పాయసం చేయటానికి. చెయ్యి నెయ్యి కూడా వెయ్యి. నువ్వు నోర్ముయ్, ఇది మన కోసం కాదు, నాన్న కోసం. నాన్నకు ప్రేమతోనా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడాలని అమ్మ నాన్న తెగ కొట్టుకు చచ్చిపోతున్నారు కదే. నాన్నకి అమ్మ చేసే పాయసం అంటే పాయసాలకు దూకేస్తాడు. అవును, అందుకే పాయసం ఏం చేస్తా, అమ్మ చేతి ఇప్పిస్తా. ప్రేమతో కూడిన ప్లానా? అందులో జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఉంటాయి. అబ్బో, చెప్పరా బ్రాందీ ప్రసాద్. అది బ్రాందీ ప్రసాద్ కాదురా, బూందీ ప్రసాద్. అంటే అది పడకుండా నువ్వు పడుకో కదా అని. ఈ మధ్య మా ఆవిడ అది పడకముందే 2 పడేసి పడుకోబెడుతుందిలే. మంచిది. ఎంతగా ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. లాస్ట్ మంత్ మన కాలేజ్ మేట్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యాం కదా మామా. అయ్యా, ఆ పార్టీలో ఎవడో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి చైన్ కొట్టేశాడంట్రా. అవునా? మరి అదే కొట్టేసింది ఎవడో కదరా, బూందీ. నేనే. నువ్వా? నేనే. లేకపోతే కాలేజీలో దాని వెనకాల తిరిగిన నాళ్ళు నా పాకెట్ మనీ ఎంత పాప్కార్న్ నవ్వులట్టు నవ్వులేసింది. అందుకే మొన్న దాని మెల్లో దగదగ మెరవడం చూసా, పాత లెక్కలన్నీ చేసా, కొట్టేశా. దానికి దీనికి చెల్లు, నువ్వు ఫోన్ పెట్టే. హాయ్ చైను. ఎవరికి? ఎవరికేంటి? నీకే బంగారం. ఇంత సడన్ గానా? సర్ప్రైజ్ సడన్ గానే ఇస్తాను. మాకు లేవా సర్ప్రైజ్లు? ఉంది. ఆ చైన్ నీ శాలరీతోనే కొన్నా. కంగారు పడకు, నా శాలరీతోనే కొన్నా. అల్లుడు గారు ఏంటి పిలిచి పౌడర్ చేస్తున్నారు? సడన్ గా ఓ మొక్కకు పిచ్చెక్కిందండి. మొక్కకు పిచ్చెక్కిందా? ఓ పిచ్చి మొక్కకి అడ్డదిడ్డంగా కొమ్మలు పెరిగిపోతున్నాయి అత్తయ్య గారు. అందుకే మెడికల్ షాప్ వాడిని మెడిసిన్ అడిగితే ఇదిగో ఇచ్చాడు. అవి మళ్ళీ టాబ్లెట్లు వేసుకోలేవు కదా, అందుకే పౌడర్ చేసి ఎరువేస్తా. ఏంటో అల్లుడు చెప్పింది అస్సలు అర్థం కాదు. మరి మేము అలాగే పడుతున్నాం. 2 పేటలు ఎంత బాగుందో. ఇది ఇప్పుడప్పుడే మన లోకంలోకి రాదులే. గొలుసేసి కట్టేశాడు. ఏమండి, ఇందులో ఒక మంచి లాకెట్ కొనండి. దీనికి ఎంత బంగారం కొన్నా ఇంకా కావాలి. సర్లే కొందాలే. అవును, ఈ గ్లాస్ ఏంటి? పాయసం. ఎవరి కోసం? నాన్న కోసం. దేనికోసం? అమ్మా నాన్నల మధ్య ప్రేమ కోసం. ఆయన అసలే మండే అగ్నిగోళం. ఆయన ఆవేశానికి పాయసం ఎక్కడ సరిపోద్ది? మరేం కావాలి? దానికి నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది. బాగా ప్లాన్ ఇస్తే పని అయిపోద్ది. ముందు ఆయన్ని పిలవండి. ఎందుకలా అరుస్తున్నారు? అబ్బా, ఆవేశంలో అంకుశంలో రాజశేఖర్. మరి ఇది ఎందుకుంది ఇక్కడ? ఒరే అంజీ, ఎక్కడ పొలం ఇచ్చింది అపాయింట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకో పని మనిషి ఎందుకు ఇక్కడ? అల్లుడు, దీన్ని పంపించే ఇక్కడి నుంచి. పంపించేస్తుంటేనే మీకు పాయసం చేసి పోతానంది. పాయసమా? ఏ వద్దా? ఎందుకొద్దు? దీని మీద ఇష్టంతో కాకపోయినా పాయసం మీద ఇష్టంతో తాగుతా. చెత్తనమ్మా. ఏంటి అల్లుడు ఏదో చేంజ్ వచ్చింది. ఇలా తాగేస్తా. ఇదిగోండి. ఏంటి పాయసం చేదుకుంది? బీపీ పౌడర్ కలిపితే చేదుగానే ఉంటది. ఏంటి ఇది పిచ్చి మొక్క కాదా? కాదు, మావయ్య గారిలో ఉన్న పిచ్చి కోపం తగ్గించడానికి చెప్తే వేసుకోరని నేనే కల్పించా. చెప్పాను బాగా ప్లాన్ వేస్తే వర్కౌట్ అవుద్దని. బాగా అయింది. మా ఆయన బంగారం. ఎన్నేసారు? 1 2 3 మరి
మరి మీ కోపం కొంపల టీలా ఉంది. ఇంకోటి ఎత్తే కొంపలు ఆడిపోతానే వేయలేదు. మా ఆయన బంగారం లెక్కలు భలే వేస్తాడు. నేను నీకు బంగారం కొనిచ్చాను అత్తమాను. నేను బంగారాన్ని గుర్తు చేయాలంటే చేయడేసుకుంటున్నావు. అందరికి మంచి వంట రెడీ చేయి. వంటలు తగలెత్తి ఎన్నో వెరైటీలు చేసేయాలి. అత్తయ్య గారు మీరు కూడా వెళ్ళి మామయ్య గారి కోసం ఒక మంచి ఐటమ్ రెడీ చేయండి. నేను కూడా ఇంకో మెడిసిన్ రెడీ చేస్తా. అత్తయ్య గారు మీరు ఇంకా వెళ్ళదా? వెళ్తాను. వెళ్ళండి. అల్లుడు మాయా ఈ పౌడర్ నిజంగా బీపీ పౌడరేనా? మరి మీ పవర్ చూసి పౌడర్ రెడీ చేశా. ఏ పవరు? ఆ పవర్. మాయ గారు ఏమైందండి? ఏమైందంటే ఏమైంది నాన్న? ఏమైందంటే నాకు తెలియకుండా పక్కింటి వాళ్ళతో సినిమాకి వెళ్ళింది. ఆ కోపం చూసి నాకు ఎంత భయం వేసిపోయిందో తెలుసా మావయ్య? కాళ్ళు చేతులు గాలివాన వచ్చినప్పుడు కిటికీ రెక్కలు కొట్టుకున్నట్టు టపటపా కొట్టేసుకున్నాయి. నాలో అంత ఫైర్ ఉందని ఇప్పుడే తెలుస్తుంది. నాకు అప్పుడే తెలుసు మాయ్యా. అందుకే ఈ మందు రెడీ చేశాను. వెళ్ళండి, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. కోపం పోయి కూల్ అయిపోతారు. ఏం పర్వాలేదా? ఏం పర్లేదు. అల్లుళ్ళో ఏదో చేంజ్ వచ్చింది. పెర్ఫార్మెన్స్ చెప్తున్నాడు. పెర్ఫార్మెన్స్ వెళ్ళనా? వెళ్ళండి. అయ్యారు నిజంగా బీపీ పౌడరేనా? కాదురా, జంబలు ఎక్కడి పంబ. అంటే మొగాలు ఆడలేదు అదే అక్షరాలు అదే. అయ్యా ఇప్పుడు మీ మామయ్య గారు కోపం పౌరుషం. పాపం అత్తయ్య గారు ఎంత అమాయకురాలరా. ఈ కోపిస్టోర్తో ఎంత బాధపడుతుందో చూడు. అందుకే ఆవిడ బాధ ఈయనకి తెలియాలని ఈయన ఆవిడ మారే మందు కల్పించేశా. అది అమాయకురాలా? మధ్యాహ్నం ఆయన భోంచేసే లోపు ఈ పొట్లలో ఉన్న విరుగుడు తినకపోతే ఆకు ముందు కూర్చునేది కాకర్ల హనుమంతరావు గారు కాదు, కాకర్ల కాంచన. అయితే క్లైమాక్స్ కాంతార రేంజ్ లో ఉంటుందన్నమాట. భోజనాలు బేభత్సమైపోతాయి. హలో ఓసే ఏంటండి? అల్లుడు కాంతారా కాంచరా అని ఏవేవో అంటున్నాడు. నిజం చెప్పేస్తానే. మీరు కంగారు పడి ఏమీ చెప్పేకండి. బీపీ మాత్రం వేసుకున్నారు కదా, వెళ్ళి పడుకోండి. అది బీపీ మందు కాదే. అన్ని వెరైటీలు వచ్చాయి. అరే అంజీ త్వరగా తేరా. వస్తున్నాను ఉండండి. అన్ని రెడీగా ఉన్నాయి. ఏంటి వంట మీది వడ్డనాడిదా? అవును, కొండ సెలవు గారు చిచి కొండ వలస గారేరి వస్తున్నాను. అదేకండి. ఏంటి మావయ్య గారి నడకలో ఏదో నాగిని కనబడుతుంది. జోక్ చేసా, రండి. మావయ్య గారు భోజనం బేపచ్చం. రే ముందు నాన్నకు వడ్డించు. ముందు ఆయనకే వడ్డించు. అవునరా, ముందు ఆయనకే వడ్డించు. భోజనం అయిపోతే ఆవిడ పని అయిపోద్ది. చిచ్చి ఓ పని అయిపోద్ది. ఆవిడ రే చూడు. ఆగు, నాకే భోజనం వద్దు, నేను ఓపెన్ అయిపోతా. అల్లుడు నీకు తెలిసిపోయిందన్న సంగతి నాకు తెలిసిపోయింది. దీనికి అంతటికి కారణం ఇదే. మొత్తం బ్యాచ్ అంతా కలిసి బాటిల్ వేసేసి బ్యాండ్ మేళ పెట్టి నువ్వు వస్తావని నేను నార్మల్ అది మాది అని బీపచ్చం చేస్తాం. నువ్వేంటి నైట్ లేట్ గా వచ్చి మార్నింగ్ వెళ్ళగలుగుతున్నావు? వీకెండ్ కదా, నేను కూడా ఈ ఇంటికి సెలవు ఇచ్చా. శని ఆదివారాలు కొన్ని మొహాలు చూడకూడదని గట్టిగా డిసైడ్ అయ్యా. నువ్వు శని ఆదివారాలు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతావని నా పెద్ద కూతురు ఫోన్ చేసి రమ్మంటే వచ్చావు. నాకు తెలిసి వచ్చి గొడవ పడమని చెప్పింది ఇదే. నిన్ను కురికి నా మందు నాకు ఇచ్చే. అల్లుడు అల్లుడు ఏం కంగారు పడకండి, ఇందులో ఉంది ఒత్తి గ్లూకోజ్. మొత్తం దొరికేసాం. ఒరే అంజగా కాఫీ తెమ్మని చెప్పి ఎంతసేపు అయిందిరా? కంట్రీ ఫ్రూట్ త్వరగా తీసురా. వస్తే ఇంకా ఆఫీస్ వర్క్ ఏం మొదలు పెట్టలేదు, అప్పుడే వాయింపు మొదలు పెట్టేసావు నువ్వు. పంపిస్తే పెట్టే. చారి గారు ఇటు చాలా సిరగ్గా ఉన్నారా? ఈ ఇన్స్టా వాడు ఎక్కడుంటాడో తెలిస్తే ఇంటికెళ్ళి మరీ ఎరక్కొట్టియాలండి. ఆడేం చేయడండి? ఆడి సంపాదన కోసం మన సంసారాలు సంకనాకపోతున్నాయి కదండి.
ఇంతకు ముందు మా ఆవిడ పొద్దున్న లేచి గుడికెళ్ళేది దేవత. ఇప్పుడు పొద్దున్న లేచి పౌడర్ రాసుకుని ఇన్స్టాలోకి వెళ్తుంది. రాక్షసి. రీల్స్ రాక్షసి. మరి ఇంకా ఎలా ఎగుతున్నారండి? డివోర్స్ ఇచ్చి డోర్ అవతల గెంటిలా పోయిరా? గెంటేలేకపోయినండి. ఏ దాన్ని బయటికి గంటైతే నన్ను జైల్లో గంటేస్తారు కాబట్టి. ఏంటి దానికే? మా ఆవిడ ఫ్యామిలీలో మిలిటరీ బెటాలియన్ లో అందరూ పోలీసులే. అమ్మని సెక్యూరిటీ ఉంటుందని చేసుకుంటే మీరు సెంటర్ అయిపోయారనమాట. ఈ మధ్యన రీల్స్ లో మరి రచ్చెక్కువైపోతుందండి. ఏమైపోతుందండి? అలా గ్రూప్ అంతా కలిసి ఏదో రీల్స్ కాంటెస్ట్ అని పెట్టుకున్నారండి. దానికోసం రోజు పొద్దున మా ఆవిడ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నమాట. దాని మొహం దాని బ్రెయిన్ ఎక్కడ ఉందండి? డైలీ 3000 రూపాయలు దోలు తీరిపోతుంది నాకు. 3000? ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లాగా బ్యూటీ ట్యాక్స్ పెడితే హైయెస్ట్ ట్యాక్స్ పేరు మిస్టర్ చారీ గారు. మీరే అవుతారు తెలుసా? ఆల్రెడీ అయిపోయినండి. పాపం. అయ్యారు ఏమైనా ఐడియా ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు. మొగుడు పెళ్ళాల మధ్యలోకి దూరితే మాడతా అయిపోద్ది. అవ్వకుండా నేను చూసుకుంటాను. ఇవ్వండి. చూసుకుంటారా? అయితే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఎలకల బోన్ తీసుకెళ్ళండి. ఎలకల బోనా? ఎందుకు? ఎలకలు పట్టుకోవడానికి. లేవు కదా? ఉండవు. కల్పిత పాత్రలు ఉన్నాయని చెప్తాం. సాక్ష్యాధారాలు దొరకకుండా. పోలీస్ ఫ్యామిలీస్ కదా. మీ ఆవిడ మిడ్ నైట్ లో మంచి నిద్రలో ఉండగా షార్ప్ గా ఉన్న సిజర్ ఒకటి తీసుకుని మర్డరా? కాదు, మీ ఆవిడ జుట్టంతా అటదట్టంగా కత్తిరించేయడమే. ఏమైందని అడిగితే ఎలకలు కొట్టేసేయని చెప్తాం. కల్పిత పాత్రలో సాక్ష్యాధారాలు దొరకకుండా. ఐడియా క్రూయల్ గా ఉన్న చాలా కన్వీనియంట్ గా ఉంది శ్రీని గారు. మీరు మామూలు శ్రీని గారు కాదు. శ్రీని గారు జై సీనయ్య జై జై సీనయ్య జై సీనయ్య జై జై సీనయ్య జై సీనయ్య జై జై సీనయ్య. అయ్యారు చారి గారికి మంచి ఐడియా ఇచ్చారండి. అందుకే ఈ ఊపు. అవును, మాకన్నా ఊపు మీద ఉన్నావేంటి నువ్వు? అయ్య బాబాయ్, నాకు కొంచెం సిగ్గు, నేను చెప్పను. చెప్పా. నిన్నే పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చానండి. సెట్ అయిపోయేలా ఉంది. మూడు మొత్తం దొబ్బింది. వెళ్ళిపోతారేంటి? లేకపోతే ఏంటి హ్యాపీ? ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలని ఏడుతుంటే హ్యాపీ అని పేరు పెట్టుకుని పెళ్లి చేసుకుని ఏడుతానంట. జాతకాలు కలిసా అంటన్నయ్య, జాతర చేసేద్దామని. నువ్వు నైట్ జరిగే జాతర గురించి ఆలోచిస్తున్నావు కానీ పొద్దున్న వెళ్ళిపోవాల్సిన పాత్రల గురించి ఆలోచించట్లేదు. అలా అంటావేంటి? జాతకాలు కూడా తగులుకునే కదా. జాబ్ ఉంటే జాతకాలేంటి హ్యాపీ? నక్షత్రాలు, గ్రహాలు, గుమ్మాలు అన్ని తగులుకుంటాయి. చలికాలం అన్నయ్య, ముహూర్తాలు కూడా పొలోమంటున్నాయంట. యంగ్ ఫీలింగ్స్ ని ఎంకరేజ్ చేయండి. చూసారా చారి గారు, నాకు కొంచెం సిగ్గుని ఇన్స్టా ఐడి పెట్టుకుని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతాడా? అన్నయ్య, అన్నయ్య స్థానాల్లో మీకు అన్ని అయిపోయిన తర్వాత తమ్ముడిని తొక్కేస్తారా? ఎంకరేజ్ చేయండి అన్నయ్య. తప్పదా? సిగ్గు లేకుండా. చారి గారు, పెళ్లి చేసుకుని మాలాగే నువ్వు కూడా సర్వనాశనం అయిపో. ఏమండి 500 చిల్లర ఉందా? లేదు. పోనీ 200 ఉందా? ఉందే. ఇందాక నాకు ఒక ఐడియా ఇచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఇస్తా. ఏమండి? 200 ఇస్తే చిల్లరలో కొట్టుకుపోద్ది. నా దగ్గర 300 ఉన్నాయి. 500కి 500 తీసుకోండి. మన మొగళ్ళం తర్వాత పంచుకుందాం. చారి గారు, మర్చిపోయాను, 500 చిల్లర ఉంది. ఇదిగా రే, ఈ 200 బయట ఆటో కూడా ఉన్నాడు, ఇచ్చేసా. 500 నోటు. నోటా? ఎక్కడుంది? లేవా? కనీసం 300 నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ చిల్లర ఎవడేస్తాడు? చారి గారు మీకు చాలా దోలెక్కువండి. నాకు ఇప్పుడే తెలిసిందండి. బాబు, జాతర డైలీ ఇలాంటి జాతరలో జరుగుతాయి. సీన్కు షాక్ తగులుతుంది. అవసరమా? ఇలాంటి చిన్న చిన్న షాక్లకు భయపడి ప్రతి సంవత్సరం చలికాలం ఒక్కడనే ఉండలేకపోతున్నాను. ఓయ్, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుండండి. అయ్యా మీ ఉప్మా మీటింగ్ ఎర్లీగా లాగిన ఎలగబెట్టే ఉద్యోగం ఇదేనా? మేము ఎర్లీగా రాలేదు, మీరే గంటల లేటుగా వచ్చారు. సర్లే, టైం మిషన్ లాంటి టైం గురించి నాకే చెప్తావా? అబ్బో, మిషన్ బోర్కి వచ్చేసినట్టుంది. బాగా మాడిపోయి వింటాడండి. ఇన్నట్టు వెళ్ళిపోతాడండి. అవును హ్యాపీ, కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నమా? ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు ఆదర్శ వివాహం చేసుకుందాం అనుకుంటున్నా అన్నయ్య. ఆ తర్వాత అనాథాశ్రమంలో జాయిన్ అవ్వాలి తమ్ముడు. అసలు కట్నం ఎందుకు ఇస్తారో తెలుసా హ్యాపీ? ఖర్చు పెట్టుకోవడానికి అన్నయ్య. ఖర్చు పెట్టుకుంటాం హాస్పిటల్కి. పెళ్ళయ్యాక పెళ్ళం పెట్టే టార్చర్కి ఇచ్చే నష్టపరిహారమే హ్యాపీ కట్నం అంటే. వాళ్ళు ఎట్టే టార్చర్లు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళు వేసే స్కెచ్లు ఎలా ఉంటాయో తెలుసా? 24/7 మన వర్క్ లో ఉంటే 24/7 వాళ్ళు మనల్ని టార్చర్ పెట్టే పనిలో ఉంటారు. అలా ఇంట్లో ఉన్న ఈ ఆఫీస్ మెయిల్స్ వదలట్లేదు. షాపింగ్ పోదాం రండి. సండే పోదాం బా. బోర్ కొడుతుంది, సినిమాకి పోదాం బా. సండే పోదాం. పోనీ గుడికి పోదాం రండి. సండే పోదాం.
పోనీ మా చుట్టాలు ఇంటికి పోదాం రండి. సండే పోదామే. పబ్బుకు పోదాం, వస్తావేంటి? దానికి మాత్రం సండే ఉండదేమో. దేనికైనా సరే సండే పోదాం. మరి ఇప్పుడు మేము ఖాళీగా ఉండి ఏం చేయాలి? ఖాళీగా ఉంటే ఇల్లు క్లీన్ చేయండి. దట్ సండే. ఏంటి ఇంకా పడుకునే ఉన్నాడు? ఏమండి ఏమండి సండే వచ్చింది. సండే రోజు కూడా ఏంటి ఏదో సండింగో? రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చు ఒళ్ళంతా నొప్పులు. ఈ రోజు రెస్ట్ తీసుకుందాం. ఫ్రస్ట్రేట్ అవుతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ సండే ఫండే అవ్వదు. మరేంటే సండే సండే అని రోజులన్నీ దొబ్బట్టాక సండే వచ్చాక సిరాగపడతాడు. నువ్వు ఆగవే, నీ చెప్పేది వినవే. ఏడు ఇట్రా. సచ్చడు. ఏమండి మీరు సండే చక్కగా రెస్ట్ తీసుకోండి. మేము మా పద్మక్కోళ్ళ ఇంటికి వెళ్ళి రేపు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేస్తాం. పదే. పొగడ్తలకి పొంగిపోయేదే పూరి, ఉడికితే తెల్లబోయేది ఇడ్లీ, రెచ్చగొడితే రెచ్చిపోయేదే రా పెళ్ళామంటే. రేపు దాకా మనం రెచ్చిపోదాం. ఫ్రెండ్స్ అందరూ పిలిచేయాలి. ఇదేంటి ఇది దాని ఫోన్ కదా? పెచ్చమోహంది. కంగారులో దాని ఫోన్ అనుకుని నా ఫోన్ అట్టు పోయినట్టుంది. ఫోన్ చేద్దాం. చెప్పండి, అప్పుడే లేచారా? సండే కదా. ఆకలేసి లేచేలే గాని నువ్వు కంగారులో నీ ఫోన్ అనుకుని నా ఫోన్ అట్టు పోయే ప్లాంతారు. కంగారులో కాదు, కావాలని తెచ్చానరా లాంతర్. నేను వెళ్ళేది మా పద్మకి ఇంటికి కాదు, షాపింగ్ కి. వెంటనే రాకపోయారో అకౌంట్ మొత్తం ఊడ్చేస్తా. నువ్వు తీవే బండి. ఊసే ఊసే ఊసే. అయ్యో బాబు, అర్జెంట్కి వెళ్ళకపోతే అకౌంట్ ఖాళీ చేసేది. పాస్వర్డ్ కూడా తెలుసు. ఎలా ఉంది? ఇది అసలైన జాతర అంటే. కళ్యాణం కోసం కకృతి పడకు, కొవ్వొత్తిలా కరిగిపోతాం. నాలాగా. అయినా కూడా నేను చలికాలం ఒంటరిగా ఉండలేను. ఎంత చెప్పినా ఏంటండి మనం విన్నామేంటి? మరే మేడం రామంటున్నారు. ఈ శీతాకాలం సమావేశాల కన్నా అదే బెటర్. వెళ్ళొస్తాను. బాబు వచ్చావా? నీకు బలమైన మ్యాటర్ చెప్తాను. హార్ట్ గట్టిగా పట్టుకోమ్మా, రాలిపోద్ది. పట్టుకోవడానికి నేనేం పండుటాకుని కాదు, రాలిపోవడానికి నేనేం ఎండుటాకుని కాదు. ఎంత బలమైన మ్యాటర్ అయినా సరే మోసేత్తా, చెప్పు. అబ్బా, మన కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. రాలిందా? కొంచెం కిందకే జారింది. బాస్ మీటింగ్ పెట్టి మొత్తం మీకే హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాడు. శ్రీరామచంద్ర ప్రభు. చెయ్యాల్సిన జాబా? ఎస్, మూన్ లైటింగ్. వేరే కంపెనీలోనా? ఎస్, మన ఆఫీస్ లో షిఫ్ట్ అయిపోగానే ఈ జాబ్ లోకి షిఫ్ట్ అయిపోవటమే. మన ముగ్గురికి వేరే ఆఫీస్ లో కూడా జాబ్స్ అప్లై చేస్తున్నా. తప్పే? తప్పేం కాదు. వేరే వాళ్ళందరూ షిఫ్ట్ల మీద షిఫ్ట్లు చేసి స్టేర్ల మీద స్టేర్లు లేపుతున్నారు. మనం మాత్రం ఉన్న ఇంటికి ఈఎంఐ కట్టలేక చేస్తున్నాం. అలా అని ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకో కంపెనీలో చేయొచ్చా? మన ఆఫీస్ లో 8 hours చేశాక ఎక్కడ చేస్తే ఎవరికి ప్రాబ్లం? అంతేనంటావా? ప్యాకేజ్ వద్దంటావా? అస్సలు అన్నావు. ఓసే, మూన్ లైటింగ్ అని నువ్వు నన్ను ఇరికించిన రెండో షిఫ్టే మేనేజ్ చేయలేక చేస్తానా? మళ్ళీ కొత్త ప్రాజెక్టా? చేసాడు మూన్ లైటింగ్ గాడు. ఇదిగో ఆడే సెకండ్ షిఫ్టా? ఎవడైనా చూస్తే సెకండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారేమో అనుకుంటారు. అనుకుంటారు. నా మొహానికి 2 షిఫ్ట్లే మేనేజ్ చేయలేక చేస్తున్నాను. మళ్ళీ అదోటేటి. అవును, సెకండ్ షిఫ్ట్ నువ్వెలా మేనేజ్ చేస్తున్నావే? అక్క మేనేజర్ ఆఫీస్ లో అంతా ఖాళీగా. అమ్మడి అమ్మ, వైఫై ఏమో ఈ ఆఫీస్ ది, వర్క్ ఏమో ఆఫీస్ దా. ఎస్. ఒరే ఎన్నవా, నీ కంపెనీలోనూ ఇంకో కంపెనీ వర్క్ చేసుకుంటున్నారంటారా ఎదవా? ఏమండి మీటింగ్ అంటే బాస్ రామంటున్నారు. మీటింగా? చాయ్ చాయ్ చాయ్, సమోసా సమోసా, చాయ్ 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 చాయ్, గరం గరం చాయ్ చాయ్ చాయ్. అర్ధరాత్రి అరుపులేంట్రా ఆల్పిస్తారు. హడల్ చచ్చా. ఒక భయంకరమైన కళ. ఆ జుట్టంటే మర్రి చెట్టు అన్నారా? నాకన్నా నువ్వే భయంకరంగా ఉన్నావు. ఉంటాను. ఇంటికి ఏం కళ వచ్చింది అంతలాసా? కల్లో నేను సికింద్రాబాద్ స్టేషన్ లో చాయ్ సమోసా అమ్ముకుంటున్నానే. కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షన్ ఎంత వచ్చిందంటే కల్లో కూడా కలెక్షన్ గురించి అడుగుతావా? మరి లేకపోతే ఏంటి? తక్కువ చాయ్ సమోసా డ్రిమ్ కూడా ఏదో అరుపులు. ఐటీలో జాబ్ చేసేవాడిని స్టేషన్ లో టీ సమోసా అమ్ముకుంటున్నారంటే నీకు ఎట్టగారుగా ఉందంటే? ఏదైతే ఏముందండి, మీరు బాత్రూమ్ కడిగినా మాకోసమే కదా కష్టపడేది. రండి. అసలు ఇదంతా ఆ మీటింగ్ వల్లే వచ్చింది. ఏ మీటింగ్? ఆ మీటింగ్ ఏంటో మనకి మీటింగ్. చారిగా ఏంటి సడన్ గా స్వెటర్ వేసారు? పొద్దున స్వెటర్, మధ్యాహ్నం షర్టు, సాయంత్రం రెయిన్ కోట్ అండి.
అవునండి సీజన్ అలా ఉంది. పొద్దున చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం. గుడి కూడా తెచ్చుకోలేపోయారా? బ్యాగ్ లో ఉందండి. మంచి పని చేశారు. హ్యాపీ ఏంటి మీటింగ్ అన్నాడు ఇంకా రాడేంటండి? లైఫ్ లో ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో హ్యాపీ. ప్లాట్ఫామ్ మీదకి వంగి పట్టాల మీదకి తొంగి చూసినంత మాత్రాన ట్రైన్ తొందరగా రాదు. టైం మిషన్ అంటాడు కానీ టైం సెన్స్ ఉండదు. ఏదో ఉడుగు మొహం ఈడు. అదే చదివి చంద్ర ఇంకో 2 వచ్చినాయి చూడండి. ఏంటడియా? జీవితం బైక్ లాంటిది హ్యాపీ. వైఫ్ సెంటర్ స్టాండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ సైడ్ స్టాండ్ లాంటిది. అందరూ సైడ్ స్టాండ్ వేస్తారు కానీ సెంటర్ స్టాండ్ అయ్యారు. ఎందుకంటే సైడ్ స్టాండ్ చాలా ఈజీ. ఎలా ఎత్తే అలా మాట ఏంటది. సెంటర్ స్టాండ్ ఎంత బలవంతంగా వేసినా ఒక్కసారి కాలు పచ్చర్ అవుద్ది. చారి గారు, శ్రీను గారు, మీరెంత చెడగొట్టాలనుకున్నా సరే నేను మాత్రం పెళ్లి చేసుకునే తీరుతాను. పెళ్లిళ్ళు చెడగొడితే చచ్చాక నరకానికి పోతాం. ఇప్పుడు మాత్రం చేసుకుని స్వర్గంలో ఉన్నావేంటి? బావ మరి ఓవరాక్షన్ చేస్తున్నాడు. సెకండ్ హాఫ్ లో చీటీ చింపేస్తా. బాస్ వస్తున్నాడు. లేవద్దు కూర్చోండి. ఎవరు లేచాడు ఇక్కడ? లేచుంటే కంపెనీ ఎప్పుడో బాగుపడేది. ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నాం కాబట్టి. నీతో చేరే వాడు కూడా నీలాగే తయారవుతున్నాడు. గురుత్వాకర్షణ బాస్ లాగేసుకుంటది. లాగేసుకుంటది. ముందు కంపెనీ గురించి మీకు క్లాస్ తీసుకోవాలి. ఎక్కడికి? క్లాస్ అంటే ఇలాంటి చిన్న పిల్లలకి. మాలాంటి సీనియర్స్ ఎందుకు సార్? అయితే అటు నుంచి అంటే మెయిన్ డోర్ నుంచి అలా ఇంటికి వెళ్ళిపోండి. ఆఫీస్కి రాకండి. రే పియోన్ వెళ్ళి పట్రా. ఏం పట్టుకొస్తాడు? గ్లాస్ అన్నారు, గ్లాసులు లేపించారేంటి? డ్రింక్ కూడా ఉంది. సిట్టింగా ఇది ఆఫీసు. కానీ సెటప్ చూస్తే అలా లేదే. సెటప్ ఏంటో చెప్తా, కొంచెం ఆపుకో. చూస్తారేంటి? తాగండి. చప్పగా ఉందని. ఇందులో లేదు కదా? అది కూడా ఉంటది, వెయిట్ చేయండి. రే ఏం ప్లానింగ్స్ ఉంటారబ్బా? మళ్ళీ పోతాడు. చూస్తారంటే తాగండి. ఇప్పుడు మీ ముందున్న గ్లాసులు ఒకటి నవంబరు, ఒకటి డిసెంబర్. తెలుసు, గ్లాసుల మీద రాశారు కదా. దాంట్లో పోసిన డ్రింకు మీ నవంబరు, డిసెంబరు శాలరీస్. ఇంకా నయం ఆ ఖాళీ బాటిల్ కంపెనీ అనలేదు. అవును, ఈ బాటిల్ కంపెనీ అయితే దీంట్లో ఉండాల్సిన డ్రింక్ ప్రాఫిట్స్. నవంబరు, డిసెంబరు ప్రాజెక్ట్స్ ఉండవు. ప్రాఫిట్స్ అన్ని ఖాళీ చేసేసాక కంపెనీ పరిస్థితి ఇది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ కోసం మీరు ఏం చేస్తారు? కంపెనీ కోసం నేను ఒకటి చేస్తా. ఇదేంటి? పక్క కంపెనీ అంటే మరి శాలరీలు ఇంక్రిమెంట్లు లేకుండా చేయడానికి మేము సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావా, సేవా ట్రస్ట్ లో పనిచేస్తున్నావా? అందుకే నానా కష్టాలు పడి ఒక ప్రాజెక్ట్ సంపాదించా. అవునా? ఎంత కమర్షియల్ గా ఉన్నారా? నువ్వేం చేస్తావు? మీ క్లాస్ అంతా కంప్లీట్ అయిపోయాక చెప్తా. నువ్వు కమర్షియల్ అమ్మ మొగుడివిరా. థాంక్స్. సో మీరందరూ కష్టపడి ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేస్తే కంపెనీ ప్రాఫిట్ లోకి వస్తుంది. సార్ నెక్స్ట్ మంత్ నాకు మ్యారేజ్ అయ్యేలా ఉందని చెప్పాను కదా సార్.
ఒక వికెట్ అవుట్. సార్ సంక్రాంతికి 15 రోజులు లీవ్ అడిగాను కదా సార్. మెయిన్ బౌలర్ ఇంజూర్డ్. మేనేజ్ అండి, నేనే చేస్తాను సార్. వికెట్ కీపర్ కూడా చేతులు ఎత్తేసింది. టీం వీక్ సార్, మ్యాచ్ కష్టం. కెప్టెన్ నువ్వు ఉన్నావు కదా. అంటే హ్యాపీ పెళ్లికి శోభనానికి 2 రోజులు ఎక్స్ట్రా 2 రోజులు 4 డేసే లీవ్ నీకు. ఏం చేసుకోవడానికి? నువ్వేంటి సంక్రాంతికి వెళ్ళి సలిగాసుకుంటావా? నీకు కూడా 4 డేసే లీవ్. ఇప్పుడు ఓకేనా? అయినా సరే ప్రాజెక్ట్ అంతా అంటే వర్క్ ప్రెజర్ కి నా బ్రెయిన్ ప్రెజర్ కుక్కర్ లా టైపింగ్ పేలిపోద్ది. పేలిపోయినా సరే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి. వెళ్ళిపోతాడేంటి? ఆల్ ది బెస్ట్ అనియా. తమ్ముడు ఆల్ ద బెస్ట్ సీన్ గారు. చారి గారు ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడానా? అయ్యారు ఇప్పుడు ఏం చేస్తారు? ఈ కంపెనీలో జాబ్ చేయడం కన్నా సికింద్రాబాద్ స్టేషన్ లో చాయ్ సమోసా అమ్ముకోవడం బెటర్ రా. క్యాజువల్ గా ఉన్నానే, కళ మాత్రం క్లియర్ గా వచ్చింది. ఆ టీటీ గాడు టీ ఫ్రీగా ఇవ్వలేదని మెడ పట్టుకుని స్టేషన్ బయటికి గెలిచేశారు తెలుసా? అందుకే ఉన్న ఉద్యోగాన్ని ఎప్పుడు దైవంలా భావించాలి. వెళ్ళిపోతావేంటి? పడుకోవా? మీ ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యేసరికి తెల్లారింది. లేచి రెడీ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీసా? అమ్మో, ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ కొత్త ప్రాజెక్టు ఇవన్నీ చేయడం కదా వీళ్ళందరికీ చేతపడి చేయడం చాలా ఈజీ. నేను ఈ ఉద్యోగాలన్నీ మానేస్తా. ఏమే ఆఫీస్కి టైం అవుతుంది, పెట్టే. తీసుకోవే. ఇక్కడ ఉందా? ఏమే నేను ఇక్కడ ఉండి జాబులన్నీ మానేద్దాం అనుకుంటున్నా. కొంపతీసి నిజంగానే స్టేషన్ లో టీ కాఫీలు అమ్ముకుంటారా ఏంటి? కాదా, నేను ఇంట్లో ఉండి మీ పనులన్నీ చూసుకుంటాను, మీరు వెళ్ళి జాబులు చేయండి. చాలా బాగుంది. దాంతో పాటు ఇంకోటి చేయండి, ఇచ్చిన కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేసి నాతో మీ మెళ్ళలో తాళి కట్టించుకోండి. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంటది. నువ్వు నోరమియా మూసిద్ది గాని బాబు సమోసా త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్ కి టైం అవుతుంది. పదవే. దీంతో ఫైట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. సెంటిమెంటే మన సిచ్యువేషన్ కి సొల్యూషన్. చెప్తా. ఒరే తమ్ముడు చెప్పరా అన్నయ్య. ఒక వారం రోజులు నేను ఎవరికి కనపడకుండా ఎవరితోనూ కాంటాక్ట్ లో లేకుండా అజ్ఞాతం అయిపోవాలి. ఏ అన్నయ్య, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావా? ఏ కాదా, వర్క్ ప్రెజర్. మా ఆవిడకి ఇచ్చిన సెకండ్ షిఫ్ట్, ఆఫీస్ లో ఫస్ట్ షిఫ్ట్, ఇప్పుడు కొత్త ప్రాజెక్టు. జాబ్ మానేస్తానంటే కట్నం రివర్స్ అడుగుతుందా మా 5 పైసలు మొకందే. అయితే అందుకే నేను ఎవరికి చెప్పకుండా ఓ వారం 10 రోజులు కనపడకపోతే మా ఆవిడికి నా మీద ఉన్న శాడిజం పోయి సింపతి మొదలవుద్ది. అప్పుడు మనం చెప్పిన మాట ఏంటది? వింటదా వీడి ఇంక రాడని వదిలేస్తుందా? నోర్మే, నాకున్న డౌట్లే నాకు చెప్పుకో. థింక్ పాజిటివ్. అయితే ఒక పని చేద్దాం అన్నయ్య, 10 రోజులు మన ఫోన్లన్నీ పక్కన పడేసి గోవా, బ్యాంకాక్, థాయిలాండ్ ట్రిప్ వేసేద్దాం. డబ్బులన్నీ నీవే. అంత లేదు, ఇక్కడ అకౌంట్ ఎండిపోయింది. ఈ ఎన్నాళ్ళు ఉన్న నీ రూమ్ లోనే ఉంటా, అందుకే నీకు ఫోన్ చేసింది. నా రూమ్ లోనా? ఏ హెల్ప్ అడిగాను కదా, నీ అడ్వాంటేజ్ తీసుకుని అడ్వెంచర్ చేద్దాం అనుకున్నావా? నువ్వు అంత ఎదవు కాదు కదా. తెలుసు కదా, నేను ఎవరికి కనపడకుండా బట్టలు చదువుకుని బయలుదేరిపోతాను. నువ్వు తాళాలు ఇచ్చుకుని ఎక్కడికి పారిపోకే. ఎదవా, నాతో తిరిగి వాళ్ళందరూ నాలుగే ధైర్యం. ఎవరూ లేరు. ఏంటి మీరు రావట్లేదు? బట్టలు తీసుకోలే. కొంప తీసి తాళం ఇస్తుంటది, అయినా వదలను. ఏంటి డోర్ రావట్లేదా? మా తాటకి ముందు తాళం వేసి బట్టలు సర్దుకొని 10 రోజులు పారిపోవాలని ప్లాన్ వేసారా? అది డబ్బులు ఖర్చు అవ్వకుండా. మీకెలా తెలుసు? పడ్డు పార్థాయ ప్రతిబోధితాం భగవత్. పొద్దున్నే కూల్గా ఉందాం అనుకుంటే ఈ కొండసెలవు కూడా ఒకడో ఏదో రోజున ఈ సీట్ కింద బాంబు పెట్టి. చెప్పండి బాస్. శ్రీనివాసం, ఆఫ్రికా చింపాంజీలా ఏంటో నవ్వు. ఈ రోజు నీ లైఫ్ లో నైఫ్ దిగిన రోజు కదా. అదే వైఫ్ వచ్చిన రోజు కదా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ శ్రీనివాసం. అచ్చో అంబోతికి ఎత్తే అడ్డగాడితే ఆనందపడిందంట. నా పెళ్లి రోజు నాడు మీరెందుకు ఒక్కెత్తుకత్తలెట్టుకుని మరి నవ్వేసుకుంటున్నారు? ఈ రోజుతోటే కదా నీ జీవితం పెటాకలైపోయింది, అందుకే ఆనందం. మీ జీవితం ఏమన్నా అరిటాక్ అయింది ఏంటి? ఆల్మోస్ట్ పెటాక అయింది.
అవునయ్యా, ఒక్క మ్యారేజ్ డే తో నా గోల్డెన్ డేస్ అన్ని ఎగిరిపోయాయి. ఎందుకు బాస్ అలా అంటారు? దీపం లాంటి మేడం వచ్చాకే కదా మీ జీవితంలోకి దీపావళి వచ్చింది. బయటికి అందరూ దీపాల్లా కనబడతారు, ఇంట్లో చేసే పాపాలే బయటపడవు. అంత పాపం ఏం చేశారు పాపం? ఈ రోజు ఆదివారం కదా, దేవాలయంలో ధ్వజస్తంభం లాంటి నాకు బూజుల కర్ర చేతికిచ్చి భూజనదులు పండి కనీసం ఒళ్ళు తగ్గుద్దని ఆర్డర్ వేసింది. ఐరోపా అనకొండ మొహంది. గట్టిగా అనకండి బాస్, ఇంటే ఈపీ అమానమో తెక్కేద్దు. వినపడదు, ఎక్కడో ఉంది. నీకో విషయం చెప్పనా, ఈ గృహింస చట్టాలు మహిళా సంఘాలు ఉన్నాయని ఊరుకుంటున్నాను గానీ, లేదంటే ఇది ఎట్టే టార్చర్ కి ఎప్పుడో పిల్లో మొహం మీద వేసి ఒత్తి చంపేద్దను. ఎనీవే, సంసార సాగరంలో పడి సంక నాగిపో. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ శ్రీనివాసు. థ్యాంక్స్ బాస్. ఫస్ట్ విషెస్ మీరే చెప్పారు కాబట్టి మీకు గిఫ్ట్ వస్తుంది చూడండి. గిఫ్టా? ఎప్పుడు వస్తుంది? మీ లెఫ్ట్ కి తిరిగితే మీ మొహం మీద ఉంటది. లెఫ్టా? ఎలా ఉంది గిఫ్ట్? మీరు ఇందాక నుంచి రెచ్చిపోయిందంతా మీ ఆవిడ మేడం కాన్ఫరెన్స్ లో ఉంటుంది. అవునా? నా మాటిని బూజుల గారు పక్కన పడేసి బాల్కనీలోంచి బయటకు దూకండి, లేదంటే నా పెళ్లిదనం మీ సావుదనం అయిపోతుంది. అమ్మడి అమ్మ, ఎంత పని చేసావయ్యా శ్రీనివాసు. లేకపోతే సాటి మగాడు సంకనాకపోతే సంకలు గుద్దేసుకుంటున్నాడు. ఈ పాటికి దీపావళి స్టార్ట్ అయిపోయి ఉంటది. మనం యోగా చేసుకుందాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కుమారి. థ్యాంక్స్ గౌరీ. ఏంటే మ్యారేజ్ డే స్పెషల్స్? స్పెషల్సా? ఇప్పుడే సింగపూర్ లో ల్యాండ్ అయ్యి స్విమ్మింగ్ పూల్ లో దూకుతున్నావు, నువ్వు ఫోన్ చేసావు. నిజమా? మరి లేకపోతే ఏంటే, ఇప్పుడే స్నానం చేసి శారీ సెలెక్ట్ చేసుకుంటున్నా, కట్టుకున్నాక ప్లాన్ చేస్తా. శారీ ఇప్పుడు ఎందుకే, సాయంత్రం కదా. చిన్నోర్మే, నీకెప్పుడు అదే అవా. ఫోన్ పెట్టే, నాకు ఇక్కడ చాలా ప్లాన్లు ఉన్నాయి. వచ్చావా? ఇందులో ఏ శారీ కట్టుకుంటే మీ బావ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పి మన కట్టర్లోకి వచ్చేసిందో చెప్పవే. బావ శారీస్ కి ఫ్లవర్స్ కి బ్యాలెన్స్ తప్పే స్టేజ్ ఎప్పుడో దాటేశాడు. పడిపోతాడని పొంగిపోకు, తర్వాత నువ్వు పడతావు బోర్లా. శారీకున్న పవర్ నీకేం తెలుసే పూరి. కలర్ ని బట్టి కళ్ళని, కట్టుని బట్టి హార్ట్ ని, మోడల్ ని బట్టి మైండ్ ని, వాకింగ్ స్టైల్ ని బట్టి టోటల్ కట్అవుట్ ని మన కంట్రోల్లో కట్టి పడేయొచ్చు. కాన్ఫిడెన్స్ బానే ఉంది కానీ బావ మాత్రం కరుడు కట్టిన తీవ్రవాదులు అంటాడు. కరుగుతాడని అస్సలు నమ్మకం లేదు. కరుడు కరగకపోతే కవ్వంతో చిలికి వెన్నపోసి తీసి పొయ్యి మీద పెట్టి నెయ్యి చేసేస్తా. రాజకుమారి ఇక్కడ, హరా శ్రీనివాస్ అక్కడ. 364 రోజులు మొగుళ్ళు ఎలా ఉన్నా పెళ్లి రోజు మాత్రం పెళ్ళం బెల్లం. ఈ ఎపిసోడ్ నీకు దిగుతుంది పెద్ద బెల్లం. సర్లే, ఇంతకేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. మీ బావ మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా పెళ్లి రోజు మాత్రం నాకేదో ఒక సర్ప్రైజ్ ఇస్తాడే. సర్ప్రైజ్? నోర్మి. ఈ రోజు మీ బావ చెప్పిన దానికి అడ్డు చెప్పకుండా చాలా చాకచక్యంగా సర్ప్రైజ్ కొట్టేయాలి. నువ్వు మధ్యలో కుదిరిపోయి మొత్తం చెడగొట్టేకు, సంపేస్తాను. బ్లాక్ ఆల్వేస్ బాబు క్రాక్. అనీష వాళ్ళలో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి. ఈ అనీష ఎవరండి అయ్యగారు? పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలను వాళ్ళలో వాడేస్తుంది. అమ్మాయి ఎంత బాగుంటుందా? అనీసా అంటే అవినీతి నిరోధక శాఖరా. అమ్మాయి కాదురా, అమ్మాయి కాదురా, అమ్మాయి కాదురా. సండే రోజు వెడ్డింగ్ డే వచ్చి సెలవు పెట్టే ఛాన్స్ మిస్ అయిందని పిచ్చ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నువ్వు ఇలాంటి సగం సగం న్యూస్లు చదివి సిరాకు తెప్పించావు అనుకో, సెంటర్ లో తన్ని టాపా ఎవరి మీద తోసేస్తాను. ఎలా వెళ్ళి బాత్రూమ్ లో గేజ్ రాన్ చేయి. అలాగే. అనీసా అంట, అనీసా అయ్యాదా సమోహీడు చారి గారు. ఈయనకేం చచ్చిందో చెప్పండి చారి గారు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ సీని గారు. చారి గారు చాలా థ్యాంక్స్ అని చెప్తే అబద్ధం ఆడుతున్నాను నచ్చుకుతున్నట్టు అర్థమైపోద్ది, కానీ మీరు కూడా ఏంటండి ఈ రోజు మీ రాశిఫలాల్లో మొహం కలకల్లాడిపోద్దని రాసిందండి. చారి గారు చెప్పించు కొట్టేస్తాను మిమ్మల్ని జోకులేహారంటే. పెళ్లి రోజు మొగుడు మొహం కలకల్లాడిపోవడం ఏంటండి? కవిలిపోయిన కమలకాయ మొహం మీరును రాసుందండి. వాసిపోద్దండి. ఆయన రాసి ఫలాలు పత్తిర్లు పెళ్లి గాని అబ్బాయిలకు గాని పెళ్ళైన మొగుళ్ళకి పొద్దున్న పెళ్ల మొహం చూస్తే తెలిసిపోద్ది ఆ రోజు ఎలా గడుతుందో. పాజిటివ్ గా ఉండండి, పెళ్లి రోజు పండగ అయిపోద్ది. గాడిద గుడ్డ అయిపోద్దండి. అసలు పెళ్లి రోజు జరుపుకునే ముందు 2 నిమిషాలు మౌనం పాటించాలి తెలుసా? కావాలంటే చూడండి, ఇవాళ మేడం మోహన్ చూడగానే మైకేల్ జాక్సన్ లో మెలికలు తిరిగిపోతారు. తిరిగిపోతారు. మోర్చ వచ్చిన వాళ్ళు కొట్టేసుకోకుండా ఉంటే చాలు. సర్లేండి, ఇంతకీ ఈ రోజు మేడంకి ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు? సర్ప్రైజు ఖచ్చితంగా ఇవ్వాలి, అందుకే ఇవ్వాల్సింది మామూలుగా ప్లాన్ చేయలేదు. ఈ రోజు నేను మా ఆవిడకి ఇచ్చే సర్ప్రైజ్ కి షాక్ తగిలి చచ్చిపోయినా చచ్చిపోద్ది. చూసారా, పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. చూస్తున్నా మీరు ఫోన్ పెట్టేస్తే పెళ్లి రోజు చేసుకుంటా. రెచ్చిపోండి. రెచ్చిపోవడం కాదు, ఈ పెళ్లి రోజు మా ఆవిడకి పిచ్చెక్కిస్తా.
చెప్పానా ఈ రోజు నాకు సరైన సర్ప్రైజ్ ఉంటుంది. బాబు చెప్పావులే ఈ మూమెంట్ లో ఎంట్రీ ఇస్తే ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందంటే సీ మై సిస్టర్. ఏమండి I was out drinking, looking for the next thing. I couldn't really settle down. Always on the run, I didn't want to slow down. ఏమైంది? వాషింగ్ మిషన్ లో చీర అలాగే కట్టుకుని వచ్చేవా? ఆరబెట్టుకుంటూ వస్తున్నావు. దీని చీటి చిరిగింది. కాదు, క్యాట్ వాకు. ఓ క్యాట్ వాకా? బ్లాక్ సారీలో అచ్చం బ్యాట్ లో ఉంటాను. ఏంటి? బ్లాక్ సారీలో బ్లాస్ట్ లో ఉన్నావు అంటారు. తెలుసు. ఏమండి ఈ రోజు మన ఇద్దరు బయటకు వెళ్ళి మంచి రెస్టారెంట్ లో బిర్యానీ తిందామా? తిందాం. అన్నిటికీ ఒప్పేసుకుంటాడు బాబాయ్. కానీ ఈ రోజు సండేనే ధర్మసత్రాల దగ్గర భోజనాల కోసం కాచు కూర్చున్నట్టు జనాలు అందరూ ఈ రెస్టారెంట్ల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మనం కూడా వెళ్ళామనుకో మన టైం అంతా వెయిటింగ్ కి వేస్ట్ అయిపోద్ది. మరేం చేద్దాం? బిర్యానీ ఎక్కడైనా బిర్యానీయే కదే. పెళ్లి రోజు నేను చేసిన బిర్యానీ తినాలని ఆశపడుతున్నారు కదా? అర్థమైపోయింది. బిర్యానీ బీభత్సం చేసేస్తా. సర్వనాశనం చేసి. అబ్బా ఈ మైదా పిండి మొహానికి నీ మాస్టర్ ప్లాన్ అడ్వైస్ అవ్వట్లేదు. నీకేం అర్థమైంది? రెస్టారెంట్ లో బిర్యానీ తింటే బిల్లు బొక్కని నీ పెళ్లి రోజుని అడ్డంగా పెట్టుకుని దాని చేత బిర్యానీ చేయించి దాన్నే బక్రాన్ చేస్తున్నావు. తెలిసిపోయిందా? నీ సర్ప్రైజ్ కోసం అదేమో సరెండర్ అయిపోతుంది. ఇది తెలిసిపోయిందా? బాబు యాక్ట్ చేయి. పోయి పని చూసుకోవే పెయింట్ అప్ప. నీకు నాకు కాదురా, ముందు బిర్యానీ వండిన వాళ్ళు తినాలరా. బిర్యానీ ఏంటి ఎంత బాగుంది? ఇదొకడు ఏం చేస్తుంది? అయ్య బాబీ గ్రేవీతో ఇంకా బాగుంది. మీరు కూడా తినండి. అలాగే. లేదా అయిపోయినట్టుంది. ఎత్తనండి తిను. లెగ్ పీసు కండ మొత్తం లాగేసింది. నాకు సొద్దటి పాపం బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు. ఈ యాత్ర నుండు తిను మొత్తం నువ్వే తిను. బిర్యానీ ఎలా ఉందండి? నీ చేతిలో చచ్చిపోయిన కోడి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది. అంత బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఇద్దరమే వెళ్దాం. కానీ ఈ రోజు సండే కదే, సెలవు రోజు సంతలో తిరిగి స్కూల్ పిల్లలాగా జనాలు అందరూ సినిమాల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. పెళ్లి రోజు కూడా మనం సినిమాకి వెళ్ళామనుకో 2.5 గంటలు గంగలో కలిసిపోతాయి. సినిమా హాల్కి వెళ్తే జనాలందరూ సినిమా చూడకుండా నన్ను చూస్తారనే కదా. అయినా ఈ ఓటీటీలో వచ్చాక వైఫ్ తో కూర్చుని సినిమా చూడాలి కానీ జనాల మధ్యకి వెళ్ళి జారుబెట్ అయిపోవడం ఎందుకు చెప్పు? అయితే మీరు వెళ్ళి సినిమా ఫిక్స్ అయ్యండి, నేను వెళ్ళి స్వీట్ సెట్ చేస్తా. స్వీట్ తింటే షుగర్ వచ్చేయాలి. అయితే షుగర్ టాబ్లెట్లు కూడా తెస్తా. తెచ్చేయి. ఆగు తింటే కొట్టుకో. పెళ్లి రోజు మొత్తం బొంగరం తిప్పినట్టు ఇంట్లో తిప్పుతాడు చూడు.
సినిమా అయిపోయిందా? సినిమా అయిపోవడం ఏంటి, నీ పెళ్లి రోజు అయిపోయింది. టైం ఈవినింగ్ 7 అయింది. బావ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లకుండా నువ్వు వండిని నీకే తినిపించి ఇంట్లోనే పడుకోబెట్టేశాడు. పెళ్లి రోజు ఇంకా అవలేదు. నా సర్ప్రైజ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయన ఎక్కడున్నారు? ఏమండి? అబ్బా దీనికి అర్థం కాదు. ఏమండి, సినిమా చూస్తూ అలా స్లీప్ లోకి వెళ్ళిపోయాను. అవును, నేను అందుకే లేపలేదు. ఇంకా మీరు లేట్ చేయకుండా నాది నాకు ఇచ్చేయండి. ఏంటి నీది నీకు ఇచ్చేసింది? సర్ప్రైజ్. సర్ప్రైజా? నీకు విషయం చెప్పరా, ఈ రోజు ఏ సర్ప్రైజు ఇవ్వకపోవడమే సర్ప్రైజు. మా అబ్బా వదిలేసింది. సర్ప్రైజ్ లేదా? లేదు. లేదా? లేదు. అడ్డమైన చాకరీ అంతా చేయించుకొని సర్ప్రైజ్ లేదంటావురా? ఇదిగో ఇదిగో నెక్లెస్. నేను చెప్పాను మీ బావ నాకు తప్పకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడని. అమ్మో, సినిమాల్లో చెప్తే ఏంటో అనుకున్నా. నిజమే, పెళ్ళాల బంగారాలు చూడగానే చంద్రముఖిలో మారిపోతారు. వేర్ ఇస్ ద పార్టీ బస్సు, వేర్ ఇస్ ద పార్టీ అనే ఏంటి హడావిడి చల్లరేకపోతున్నావు? లైసెన్స్ డే రోజు నాడు సైలెన్స్ గా ఉండడానికి నేనేమన్నా బాస్ గాళ్ళ బొబ్బట్టుగాడినా? లైసెన్స్ డే ఏంటనియా? ఈ రోజు ఏంటి December 31. సంవత్సరం అంతా సంసార సాగరంలో పడి గొడ్డు చాకరీ చేసేది ఎందుకు? ఈ రోజు సెలరైపోవడానికే. అందుకే మొగుళ్ళకి లైసెన్స్ డే, పెళ్ళాలకి వైలెన్స్ డే. అట్టే మాట్లాడితే వాయింపు. చారిగారు ఏంటి హెడ్ రెడ్ లైట్ బిగించారు? కొంప తీసి ఇవ్వాల్సింది నిన్నే సెకండ్ హ్యాండ్ పడిపోయి. అలా పడిపోయినా చాలా గర్వంగా ఉండేదండి, ఇప్పుడు చాలా సిగ్గుగా ఉంది. అంత సిగ్గుపడిపోయి అంత గొప్ప పని ఏం చేసేసారండి బాబా? నేను కాదండి, మా ఆవిడ. ఆగండి, కర్రా అడ్డా కర్రే. కంటిన్యూ. ఆవకాయకి బూజు పట్టిందండి అన్నదండి. అంటే దులిపేయమని బూజుల కర్రీ ఇచ్చానండి. అంతే, ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మియండి. తెరిచి చూస్తే కర్రీ ఇరిగిపోయిందండి. చూసావా హ్యాపీ? బూజుల కర్ర నచ్చకపోతే మార్చుకోవాలి కానీ ఇలా ఇరిగిపోయి ఇలా కొడతారా హ్యాపీ? దాంతో ఎలా దులుతారనియా? యా ఎందుకు కాదు, కోళ్ళకే మేళ్ళకి బూజులు పడుతుంటే దులుపుకోవట్లేదా? ఇది అంతే. అందుకే ఈ రోజు మగాళ్ళ కోసం పెట్టారు. చారి గారు మీరేం బాధపడకండి, సాయంత్రం సరిగేసి మనం కూడా ఎరగొడేద్దాం. సరే, ఇంతకీ ఎక్కడ అరేంజ్ చేశారు పార్టీ? నువ్వు కూడా వస్తావా? చారి గారు వస్తే వస్తా. చితికింది కదా వస్తాడు. ఏం చారి గారు? చిత్త కొట్టడానికైనా వస్తా. అయితే నేను వస్తా. ఎక్కడ అరేంజ్ చేసావంటే క్రూజ్ లో. చిప్పా బాగుంటదా? అది తిరిగిపోద్ది. అది ఊగుతుందో మనం ఊగుతున్నామో అస్సలు అర్థం కాదు. కాస్ట్లీయా? ఏ కాదు, అది మనలాంటి ఫ్రస్ట్రేటెడ్ మొగుళ్ళ కోసం పెట్టిందే. మరి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, రానిస్తారా? అందవేనే కదా హ్యాపీ, రికమెండేషన్ మీద లాగేద్దాంలే. అయితే ఓకే. కానీ క్రూజ్ లోకి ఎంటర్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ ఫామ్ లో ఉన్నాయి. ఏంటవి? పార్టీకి కూడా ఫార్మ్స్ ఫార్మాలిటీస్ ఏంటనియా? లేదంటే పీతల్లా తాగేస్తారు తమ్ముడు. ఇంతకీ ఫామ్ లో ఏముంటాయి? ముందు ఇంటి ఫోన్ నెంబర్. ఎందుకు? పడిపోతే పార్సల్ చేయడానికి. బ్రాండ్ నేమ్. బ్రాందీ అన్నయ్య, చలికాలం కదా. నువ్వు ఈ చలికాలం వదలవా? పెళ్ళి అయ్యేదాకా వదలు. వదలకు. నీళ్లు, సోడా, కూల్ డ్రింక్, ఐసు. మీరు అవుట్ ఫిక్స్. స్టఫ్. నేల మీద నడిచేవి, నీళ్లలో ఈదేవి, గాల్లో ఎగిరేవి అన్ని కావాలన్నయ్య. అన్ని ఉంటాయి హ్యాపీ. ఫైనల్ గా వైఫ్ ఓకే చేసినట్టు ఒక చిన్న సంతకం. చారిగారు వెళ్ళిపోతారేటి? అది చిన్నదేటండి, అదే పెద్దది. ప్రతిదానికి మీరు నీరసపడిపోకండి చారిగారు. సంతకం ఏమన్నా పెడతారేటి? మనం ఇటేస్తాం. క్రూజ్ వాళ్ళు కనిపెట్టేస్తారేమో. వాళ్ళ గజని మహమ్మద్ గోడ సార్లు మరి కనిపెట్టేయడానికి. ఇది జస్ట్ ఫార్మాలిటీ అండి. ఇదిగో తలకాయకి వచ్చి 10,000 ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసేయండి. ఫామ్ గ్రూప్ లో పెడతాను, ఫిల్అప్ చేసి పంపించేయండి. ఒక ఊపేద్దాం. ఏం కాదు కదా. ఎవడాపుతాడండి? అనుకున్నది చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం. అన్స్టాపబుల్ అంతే ఇయ్యాలా. అయ్యారు బాస్ పిలుస్తున్నారు. గ్రూప్ లో ఏదో మెసేజ్ పెట్టారంట కదా. అమ్మా, మన పర్సనల్ గ్రూప్ లో పెట్టాల్సింది ఆఫీస్ గ్రూప్ లో పెట్టించానా? ఇంకా పర్మిషన్ ఇచ్చినట్టే. ఇవ్వకపోతే #bossdown అని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఇరక్కొట్టేద్దాం. పదండి, ఎవడాపుతాడో చూద్దాం. గ్రూప్ లో మెసేజ్ చూసావా? చూసా. మరేం రియాక్ట్ అవ్వా? ఏంటి రియాక్ట్ అయ్యేది నా బొందా? అయ్యి పెళ్ళాలందరూ అలసిపోవాలి గాని ఈ రోజు ఏ మగాడు ఆగడు. లాగరని మీరాగపోతే ఇలా ఎన్నాళ్ళే? ఇలాంటి సిచ్యువేషన్ లో రాజ్ కుమార్ ఏం చేస్తుందని లేడీ ఆడియన్స్ ఎదురు చూస్తారు కదా. 31st అంటే తాగాలి, జాన్ 1st అంటే పడుకోవాలని న్యూ ఇయర్ ని నాశనం చేసే ఇచ్చాడు సాంప్రదాయాన్ని స్టాప్ చేసేదెవరు? రాబోయే కాలానికి కాబోయే నాలాంటి అప్కమింగ్ పెళ్ళాలకి
మీలాంటి సీనియర్ పెళ్ళాలు ఎలాంటి సొల్యూషన్ చూపించరా? ఏం చూపించరు. అంతేనా? వాళ్ళు ఎంత చెప్పినా మారరే. అంటే నేను ఇప్పటి వరకు ఆవేశంగా చెప్పిన డైలాగ్స్ అన్ని బోకే. అబ్బా ఏంటి గ్రూప్ లో మెసేజ్? మేము 2 రోజులు రాం. రేపు ఎల్లుండే? కాదు, ఎల్లుండి అవతల ఎల్లుండి. ఎందుకు? డిసెంబర్ 25th క్రిస్మస్. సండే వచ్చింది. జనవరి 1st సండే వచ్చింది. 2022లో మిస్ అయిన హాలిడేస్ అన్ని 2023లో కవర్ చేద్దామని. మరి సంక్రాంతి సెకండ్ సాటర్డే వచ్చింది కదా, దాన్ని కూడా కవర్ చేయండి. బాస్ ఎస్, నాకు ఒక ఫామ్ ఇవ్వండిరా ప్లీజ్. బాస్ ఎస్, ఐఎమ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్, యు నో నా. yes అనుకున్నది చేద్దాం, ఎవరో చూద్దాం. అన్స్టాపబుల్ అంతే. మీటింగ్ పార్టీయే. అమ్మాయి గారు, మీరంతా హడావుడిగా అటు ఇటు తిరిగినంత మాత్రాన న్యూ ఇయర్ ఏం తొందరగా వచ్చేదండి. ఏహే, ఈ వాకింగ్ న్యూ ఇయర్ గురించి కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? బావేమో న్యూ ఇయర్ పార్టీకి రెడీ అయిపోతున్నాడు, అక్కేమో బావ యుద్ధానికి వెళ్తున్నట్టు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తోంది. నాకొచ్చే కన్ఫ్యూజన్ కి రేపు నాకు పెళ్ళాక 31st కి నేను కూడా ఇలానే చేయాలేమో అని డౌట్ వచ్చేస్తోందిరా. రే, ఈ డబ్బులు తీసుకెళ్లి 2 పాల ప్యాకెట్లు తీసుకురా, పెరుగు తోడు పెట్టాలి. రెండా? చలికాలం చలివేంద్ర అయినా పెడుతున్నావా? చెప్తా ఉండు. రే, దాంతో పాటు అల్లం 4 కొబ్బరి బండాలు కూడా తీసుకురా. ఎందుకే? చెప్తా ఉండ. 1 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ కూడా తీసుకురా. ఇప్పుడు అడగవా ఎందుకని? ఎందుకే? పాపం మీ బావ రాత్రంతా పార్టీ చేసుకుని పొద్దున ఎప్పుడో పడుకుంటాడు కదే, మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇస్తే కొంచెం తొందరగా కోలుకుంటాడని. నువ్వేనా? నేనే. 31st భర్తను భార్య ఇలాగే చూసుకోవాలి. ఈయన రెడీ అయ్యాడో లేదో అలానే చూసుకోవాలంట. చెప్పింది కదా ఇల్లు. आज 31st का नाइट मेरा है. Where is the party? Basu, where is the party? Na 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 na. మల్టీ కలర్ బుస్టర్ లాగా. చిచి, మల్టీ కలర్ స్టార్ లా ఎంత బాగున్నారో. ఈ రోజు పార్టీలో మీరు తప్ప ఎవ్వరూ అనరు. ఏంటిది? సెల్ ఫోన్ పౌచ్ అండి. మీరు పార్టీ మూడ్ లో ఫోన్ ఎక్కడైనా పాడేసుకుంటే న్యూ ఇయర్ మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. నువ్వే ఆదర్శ మహిళ అంటే. ఈయనేదో దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నట్టు. ఏంటి దరిద్రం, చస్తున్నాం చూడలేక. ఇది కూడా ఒక రకంగా దేశాన్ని ఉద్ధరించడమే తెలుసా? ఏం తెలుసు నీకు? ఈ ఒక్క రోజు వచ్చే డబ్బులతో గవర్నమెంట్ ఎన్ని మంచి పనులు చేయొచ్చు. రోడ్లు వేయించచ్చు, ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించచ్చు, కుళాయిల కాడ ఆడవాళ్ళు ఇంకా బిందులు పెట్టి కొట్టేసుకుంటున్నారంట. ఈదికో కుళాయి వేయించచ్చు, పొద్దున్నే పాల ప్యాకెట్లు వేస్తుంటే కుక్కలు గరిచేస్తున్నాయంట, స్ట్రీట్ లైట్లు వేయించచ్చు. ఇలా ఎన్ని మంచి పనులు చేయొచ్చు. 31st నైట్ వచ్చే బడ్జెట్ తో ఆల్మోస్ట్ స్టేట్ బడ్జెట్ నే రన్ చేయొచ్చంట. కుర్రోళ్ళు లివర్లకు అరగబెట్టుకుని కరెన్సీ సృష్టిస్తుంటే ఎటగరుతా? ఎక్కడ చదివేవేంటి మెసేజ్? గూగుల్లో చదివి బట్టి కొట్టలే. అయినా మీ బాబు తెలిసినంత నీకేం తెలుసు? పెళ్లి పెటాకులు లేకుండా సీనియర్ బ్యాచిలర్ గ్రూప్ కి గ్రూప్ పెట్టారు. ఊరుకోండి. అయినా మీరు పార్టీ మూడు మొత్తం పాడు చేసుకోకండి. తొందరగా రెడీ. ప్రే కొట్టుకొచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. సొత్తబడి వెళ్ళే. ఒరే, మొత్తం అందరూ వచ్చేసారా? నేను కూడా స్టార్ట్ అయిపోతున్నాడు. ఏమండి? ఎవరండి? నేను మీ పెళ్ళాన్ని. కానీ రేపటిదాకా నేను బ్యాచిలర్ ని. ట్రీట్ మీ లైక్ ఏ ఫ్రెండ్. అయితే ఒకసారి ఇలా రారా. ఎందుకురా? నువ్వే కదరా ఫ్రెండ్ అన్నా. ఇది కొంచెం ఎక్కువరా. ఏం కాదులేరా ఎదవా. రాయే రీజన్ రా. అయితే రారా. వత్తరానుండ్రా. ఏంట్రా? ఏంటి? ఏం లేదురా. నువ్వు ఎలాగో బయట పార్టీ చేసుకుంటావు కదరా, ఇంట్లో వాళ్ళ కోసం కనీసి థమ్స్ అప్ అయినా తాగరా. యూ ట్రీట్ మీ లైక్ ఏ ఫ్రెండా? ఎస్ రా. అయితే కొట్రా. Where is the party? Basu, where is the party? Where is the party? Basu, where is the party? Happy New Year! Happy New Year! క్రూజ్ లోకి మీరెప్పుడు? మమ్మీ కట్టేశారా? అవునరా. అమ్మా చీర్చని రాని దింపారు కదే పెద్ద రాడ్డు. లేకపోతే ప్రతి సంవత్సరం నువ్వు వేసుకోవడానికి ఏమన్నా పోలియో చుక్కలారా? అక్క, నువ్వు మామూలు దాని కాదే. లేదంటే పడ్డానికి ఈయనేమన్నా చెరువులో చేప పెద్ద తీమెంగళం. ఓసే వదలవే, వెళ్ళి పార్టీ చేసుకుంటాను. టైం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోయింది. న్యూ ఇయర్ వచ్చి 1 అవర్ అవుతుంది. మమ్మీ ఒంటి గంట చేసాలండి, ఖాళీ అయిపోయి ఉంటాయా? లేదంటే ప్రతి సంవత్సరం 31st అంతా పార్టీ చేసుకోవటం, ఫస్ట్ అంతా పడుకోవటం, పొద్దున్నే
అందుకే ఈ సీన్ కి సొల్యూషన్ అడిగావు కదా, ఇంతకు మించి వీళ్ళని ఆపే సొల్యూషనే లేదు. ఫాలో అయిపో. ఓసే అయిన టైం ఎలాగో ఉప్మా అయిపోయింది. కట్లిప్పే కనీసం మీకన్నా న్యూ ఇయర్ విషయం చెప్తాను. ఎక్కడికి రా విప్పుదామంటే విషయం చెప్తారంట. నమ్మావా? ఇప్పితే ఒక్కొక్కరికి ఆత్రేయపురం పోతరేగు చేసేస్తాడు. అంటే పొద్దున వరకు మీ పొజిషన్ కుర్చీలోనే. అబ్బా